ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక చారిత్రక అంశాలు అంటే ఏపీ సాంస్కృతిక అంశాలు అంటే కల్చరల్ యాక్టివిటీస్ ఎట్లా ఉంటాయి. ఇప్పుడు ఎగ్జామ్ పరంగా ఎట్లా ఉంటుందంటే ప్రజెంట్ మేడం మనం 2-4 2-3 6 ఇలా ఉండదు. ఎగ్జామ్ ఏంటంటే ఇప్పుడు రివర్స్లో ఉంటుంది. అంటే మనం చదివేది వాడికి అర్థమైపోతూ ఉంది, బట్ మనం చదవని దాని మీద వాడు అది మనకి తెలుసుంటే మళ్ళీ తప్పు చేసే ప్రయోగం చేస్తూ ఉంటాడు. అది ఇప్పుడు ఏబిపిఎస్సి లేదా టీజీపీఎస్సి కూడా సేమ్ అట్లాగనే వచ్చేది. అంటే మనం ఎగ్జామ్ బయటకు వెళ్ళిపోయిన తర్వాత తెలుస్తుంటుంది, అరే ఇది తెలిసి ఉన్నదే ఎలాగ పొరపాటు అయిపోయిందని ఇట్లా ఫీల్ అవుతూ ఉంటాం. అట్లా సంఘటన కూడా ఉంటుంది. ఇప్పుడు ఎగ్జామ్స్లో పొజిషన్ అది అంటే వాళ్ళు ఒక వ్యూని ఒక సపరేట్ కోణాన్ని ప్రజెంట్ చేస్తారు. ఆ కోణాన్ని మనం పట్టుకోగలగాలి. అంటే ఏ క్వశ్చన్ అయినా డైరెక్ట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ ఉంది. ఆంధ్రప్రదేశ్లో ప్రజెంట్ మనకి నడుస్తున్న ట్రెండ్ ఏంటి, అమరావతి రాజధానికి సంబంధించి నడుస్తూ ఉంది. రాజధాని అమరావతి, ఓకే. అమరావతికి అందరికీ అమరావతి అని తెలుసు, బట్ అమరావతి ఒరిజినల్ నేమ్ ఏంటంటాడు. అది చదివిందే మనకు తెలుస్తుంది, అవి మనకు చదువు వస్తుంది, కానీ అమరావతికి ఏమని పిలుస్తాం? ఒరిజినల్గా దాన్ని అంతకుముందు ఏమని పిలిచేవారు? అమరావతి అని ముందు ఉండేది, తర్వాత దానికి ఒక పేరు వచ్చింది, మళ్ళీ మారిపోయి మళ్ళీ అమరావతి అయిపోయింది. మరి ఆ పేరేంటి? ధాన్యాకటకం. ఇట్లాంటివన్నీ మన ఓల్డ్ ట్రెడిషన్లో ఉన్నటువంటి పాయింట్స్. అంటే క్వశ్చన్ ఆ విధంగా వెళ్ళిపోతూ ఉంటాడు. ఆ పేరు పెట్టింది ఎవరైనా కూడా అడుగుతూ ఉంటాడు అట్లా. ఇప్పుడు తెలంగాణ హిస్టరీ ఉంది, గ్రూప్ 2లో ఏపీ హిస్టరీ ఉంది. తెలంగాణ హిస్టరీలో ఏపీ హిస్టరీలో ఉన్న పార్ట్స్ కొన్ని ఉంటాయి, అవి మాత్రం మనం ప్రిపరేషన్లో పెట్టుకోవాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ శాతవాహనులు ఉన్నారు, ఇక్ష్వాకులు ఉంటారు, కాంబినేషన్ తెలంగాణ ప్లస్ దేనికి, అలాగే విష్ణుకుండిలు ఉంటారు. అంతవరకు ఓకే. విష్ణుకుండిల తర్వాత ఫస్ట్ యూనిట్కి సంబంధించి ఆంధ్రాలో మనకి తూర్పు చాళుక్యులు ఉంటారు, ఈస్టర్న్ చాళుక్యాస్ అంటారు. తర్వాత ఆంధ్ర చోళులు. ఈ 2 టాపిక్లు మళ్ళీ తెలంగాణ హిస్టరీలో ఉండవు. ఎందుకట? అక్కడ తెలంగాణకి వెళ్ళేసరికి ఇక్కడ పరిస్థితులన్నీ మారిపోతాయి. ఆ 3 టాపిక్స్తో పాటు అక్కడున్న సొసైటీ, ఎకానమీ, అలాగే రిలీజియస్ కండిషన్స్, ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ డైరెక్ట్గా ఇచ్చేస్తాడు. అక్కడ వాళ్ళు అది చదవాలి. ఈ 2 టాపిక్ని ఇక్కడ విడిచిపెట్టాలి. అలాగే సెకండ్ యూనిట్కి వచ్చామనుకో, తెలంగాణ ప్లస్ ఆంధ్రాలో వస్తే ఇక్కడ కాంబినేషన్ కొన్ని టాపిక్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఆంధ్రాలో డైరెక్ట్ ఒక లైన్ ఇస్తాడు. ఏంటంటాడు అంటే మేజర్ అండ్ మైనర్ అడ్మినిస్ట్రేటర్ ఆర్ డైనెస్టీస్ ఆర్ రూల్డ్ ఇన్ ఆంధ్ర. అంటే చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు, చిన్న వంశస్థులు పెద్ద వంశస్థులు వాళ్ళు పరిపాలించారు. అలా ఎక్కడి నుంచి? ఇన్ బిట్వీన్ 11th century to 16th century అంటాడు. అంటే అర్థం ఏంటి? 11th century 16th century అంటే అది అంత తెలివితేటలుగా ఇచ్చాడు చూడండి. ఆ బిట్వీన్లో ఉన్నటువంటివి తెలంగాణ వాళ్ళకి ఆంధ్ర వాళ్ళకి మెర్జ్ అయిన పాయింట్స్ ఉంటాయి, కొన్ని కాని ఉంటాయి ఆ సెకండ్ యూనిట్ సంబంధించి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే కాకతీయులు వస్తారు 11th century అంటే అక్కడ వీళ్ళు చదవాలి, అక్కడ వాళ్ళు చదవాలి. రెండోది వచ్చేసరికి కాకతీయ అనంతరం ఆఫ్టర్ కాకతీయస్ డైనాసిటీ. ఫర్ ఎగ్జాంపుల్ రెడ్డిస్ డైనాసిటీస్, ముసునూరు వాళ్ళు వస్తారు, పద్మనాయక రాజులు వస్తారు, డైరెక్ట్గా పెద్ద కోమట వేమారెడ్డి లాంటి రాజులు, రెడ్డి రాజులు వస్తారు. వాళ్ళ తదనంతరం వచ్చినటువంటి ప్రధాన అంశం ఏంటి? మళ్ళీ ఎక్కడికి తీసుకువెళ్ళిపోతాడు వాడు? ఈ మేజర్ మైనర్లో చూసుకునేటప్పుడు ఇవి మైనర్. ఇప్పుడు మేజర్లోకి వెళ్ళిపోతే మనకి విజయనగరం వస్తుంది, విజయనగర కింగ్డమ్ వస్తుంది. విజయనగర కింగ్డమ్ అంటే మనం ఏ ప్రాంతాన్ని దృష్టిలో పెట్టుకుని, కర్ణాటకను దృష్టిలో పెట్టుకుని మనం కన్నడ వాళ్ళు ఏంటి, ఆంధ్రాను పరిపాలించడం ఏంటి, తెలంగాణను పరిపాలించడం ఏంటి అంటే ఉంది, అది చదవాలి. మన టాపిక్లోకి వెళ్ళేటప్పుడు ఆ పాయింట్స్ తీయగలిగాలి. ఇప్పుడు ఎప్పుడైతే విజయనగరం ఎక్కడికి క్లోజ్ అవుతుందో మళ్ళీ టాపిక్స్ అన్నీ మళ్ళీ డైవర్ట్ అవుతాయి. అక్కడికి వెళ్ళేసరికి తెలంగాణ హిస్టరీకి వచ్చేసరికి, తెలంగాణ స్టేట్కి వచ్చేసరికి ముదిగొండ చోళులు, వేములవాడ చోళులు, కుతుబ్ షాహీలు మళ్ళీ ఆ టాపిక్ కేవలం తెలంగాణ దృష్టిలో పెట్టుకునే చదువుకోకూడదు. ఆంధ్ర వాళ్ళు తెలంగాణలో ఒకటే కుతుబ్ షాహీ పాలకులు ఇంకేమని పిలుస్తారు జనరల్గా? కుతుబ్ షాహీ రూలర్స్ ఆర్ కాల్డ్ అనదర్ నేమ్ ఆల్సో. కుతుబ్ షాహీలకి ఏమని పిలుస్తారు? గోల్కొండ సుల్తాన్లు అంటారు. గోల్కొండ సుల్తాన్లకి ఇంకొక పేరేముంటుంది?
ఢిల్లీ సుల్తాన్లు అంటే మళ్ళీ ఉత్తర భారతదేశాన్ని అది త్రోట్ ఇండియాని పరిపాలించిన వాళ్ళు. ఇక్కడికి వస్తే ఆంధ్ర సుల్తాన్లు అంటారు, గోల్కొండ సుల్తాన్లు అంటారు, కుతుబ్ షాహీలు అంటారు. యాక్చువల్లీ కుతుబ్ షాహీలు ఇక్కడ వాళ్ళు కారాలు, ఇరాన్ హందం అనే ప్రాంతానికి చెందిన వాళ్ళు. ఇరాన్లోనే హందం అనే ఆ హందం కోసం పోటీ పడి అక్కునోవ్ అండ్ కురుకునేల్ అని 2 తెగలు ఉంటాయి. ఆ తెగల మధ్య పోరాటం వచ్చి ఒక తెగ ఓడిపోతే ఒక తెగ ఇక్కడికి వచ్చేస్తుంది. వాళ్ళే కుతుబ్ షాహీలు అవుతారు. వాళ్ళు ఎక్కడ సెటిల్ అవుతారు అంటే దే ఆర్ సెటిల్డ్ ఇన్ సెంట్రల్ ఇండియా బహమనీ సుల్తాన్స్. బహమనీ సుల్తాన్లు అనే పార్ట్ దగ్గర వాళ్ళు యాడ్ అయ్యి ఉండడం జరుగుతుంది. సో బహమనీ సుల్తాన్ల ద్వారా వాళ్ళు బయటకు వచ్చి అవి విడిపోతే సపరేట్గా గోల్కొండ ప్రాంతంలో కులీ కుతుబ్ షా అనేవాడు వచ్చి ఇక్కడ పరిపాలన చేపడతాడు, తెలంగాణ ప్లస్ ఆంధ్రని. సో ఆ కుతుబ్ షాహీలే తాలూకా పరిస్థితిని మళ్ళీ మనం కాంబినేషన్లో చదువుకోవాలి సెకండ్ యూనిట్ పరంగా. అక్కడతో అది అవుతుంది వాళ్ళకి. సో మనకి ఇంక యాడ్ అయింది ఏంటంటే తెలుగు లాంగ్వేజ్ డెవలప్మెంట్ ఉంటుంది. తెలుగు లిటరేచర్, తెలుగు భాష ఎలా పుట్టింది, తెలుగు భాష ఆవిర్భావం ఎట్లా జరిగింది, తెలుగు భాషకి కృషి ఏంటి, నన్నయ్య గారు ఏం చేశారు, తిక్కన గారు ఏం చేశారు, లేకపోతే ఆ భాషా పరిణామాల్లో అంటే చేంజెస్లో వచ్చినటువంటి మార్పులు ఏంటి, అప్పట్లో ఉన్న ప్రాధాన్యత అంశాలు ఏంటి, ఇవన్నీ మళ్ళీ మారుతాయి. ఈ చేంజెస్ని మనం అక్కడ గుర్తించాలి ఆంధ్ర వాళ్ళు. ఇక థర్డ్ యూనిట్లోకి వెళ్ళిపోయేసరికి పూర్తిగా ఇంకొక విధానం మారిపోతూ ఉంటుంది. థర్డ్ యూనిట్ విషయానికి వస్తే ప్రధానంగా మనం గుర్తించే అంశాలు ఏంటి అంటే ఆంధ్రదేశంలోనికి యూరోపియన్లు రాక ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటుంది. కానీ అక్కడికి వచ్చేసరికి ఏమొస్తుంది, అసఫ్ జాహీలు తెలంగాణ ప్రాంతానికి, ఆ తర్వాత నిజాం జాహీలు, నిజాం సాహీస్ లాస్ట్లో వస్తారు కదా స్వతంత్రం వచ్చే ముందు. అసఫ్ జాహీల్ దానికంటే ముందున్నటువంటి పాలకులు కదా. అయితే నిజాంలో సాలార్ జంగి పరిస్థితులు ఏంటి అక్కడ గుర్తించాలి. గడీల రూల్ ఏంటి అని అడుగుతాడు. గడీస్ అంటారు. గడీస్ అంటే నిజాముల దగ్గర పనిచేసినటువంటి స్వయం పాలన వ్యక్తులు. అంటే వాళ్ళకు సపరేట్గా పవర్స్ ఇవ్వబడేవి తెలంగాణ ప్రాంతాలు. ఆ పవర్స్ని వాళ్ళు తీసుకుంటూ పరిపాలన చేస్తారు. వాళ్ళు గడీల రూలు ఒక రకంగా అంటూ ఉంటారు. దొరల రూల్ అని అంటారు. నీకు కాల్ మొక్తాన్ బాంచన్ అంటారు, మీకు పేరు వినే ఉంటారు. ఇదంతా ఆ టైంలో వచ్చినట్టు అక్కడ ఇవన్నీ ప్రజెంట్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఉమెన్ రోల్ ఏంటి, ఆ టైంలో ఉమెన్ పొజిషన్ ఏంటి, ఆ టైంలో వచ్చినటువంటి కల్చరల్ యాక్టివిటీస్ ఏంటి, అలాగే రెనైజెన్స్ ఏమైనా అక్కడ స్టార్ట్ అయింది, ఆ రెనైజెన్స్ గురించి, అక్కడ రెనైజెన్స్ వాళ్ళని సాంస్కృతిక పునరుజ్జీవం చేసినటువంటి వ్యక్తులు ఎవరు, వాళ్ళని లైట్నింగ్ తీసుకొచ్చినటువంటి వ్యక్తులు ఎవరు, ఈ పాయింట్స్ అన్నీ మనం అక్కడ చదవాల్సి ఉంటుంది తెలంగాణ ప్రాంతంలో. ఇంకా అక్కడ చాలా విషయాలు ఉంటాయి. అవి తెలంగాణ టాపిక్ వచ్చేటప్పుడు విడివిడిగా మాట్లాడు. ఎందుకంటే ఒక టాపిక్లో దూరేమంటే మనకి ఇచ్చిన 1 అవర్లో టైం సరిపోదు, అవన్నీ మాట్లాడలేము. సెకండ్ది ఇక్కడ మనకి 4th యూనిట్ వచ్చేసరికి ఆంధ్ర వాళ్ళకి వచ్చేసరికి ప్యూర్లీ ఆంధ్రోద్యమం, ఆంధ్ర మూమెంట్ అంటారు. ఆంధ్ర మూమెంట్లో వచ్చినటువంటి ప్రధాన అంశం ఏంటి, ఆంధ్ర మహాసభ. ఆంధ్ర మహాసభ అంటే ఆంధ్ర మహాసభలో కీ రోల్ లీడర్స్ ఎవరు, ప్రముఖమైనటువంటి నాయకులు ఎవరు, ఆ నాయకులు చేసినటువంటి ప్రాసెస్ ఏంటి. తర్వాత ఆంధ్ర రాష్ట్రం ఎస్టాబ్లిష్మెంట్. ఆంధ్ర రాష్ట్రం ఎస్టాబ్లిష్మెంట్ తర్వాత ఆంధ్ర రాష్ట్రం కోసం పాటుపడినటువంటి న్యూస్ పేపర్స్, పత్రికలు, అలాగే ఇన్స్టిట్యూషన్స్, సంస్థలు. ఇక్కడ ఆంధ్ర పరంగా చూడాలనుకుంటే ఆ టైంలో అక్కడ వచ్చినటువంటి నాటక సంస్థలు ఏంటి, ఉమెన్ పొజిషన్ ఏంటి, దాన్ని డ్రామాస్ అంటారు. అక్కడ ఏం జరిగినాయి అనే అంశాన్ని మనం చూడాలి. ఇక చివరి దానికి వచ్చేసరికి జనరల్గా ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు 5th యూనిట్లో ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు అక్కడ ఆంధ్ర మహాసభ, ఎక్కడ ఆంధ్ర రాష్ట్రం ఏర్పడడానికి ఆంధ్ర మహాసభ ఒక కీ రోల్ చేస్తుంది. ఆంధ్ర మహాసభలో 5 ఉంటాయి, వరుస చాలా ఉంటాయి, ఎక్కువే ఉంటాయి, దాని గురించి ఇప్పుడు మనకు ప్రస్తావన కాదు. 5లో 1, 2, 3, 4, 5, ఆ 5లో ఒక క్వశ్చన్ వచ్చేస్తుంది. 1 or 2 క్వశ్చన్స్ వచ్చినా ఆశ్చర్యపోవక్కర్లా, అట్లా ఉంటుంది. దాని తర్వాత వచ్చినటువంటి ప్రాసెస్ ఏంటి అంటే ఎస్ఆర్సి. ఇక్కడ ప్రధానంగా ఎస్ఆర్సి కంటే ముందు ఆంధ్రప్రదేశ్ ఏర్పాటుకి కీ రోల్ చేసినటువంటి ప్రధాన అంశం ఏంటి అంటే విశాలాంధ్ర మహాసభ, పేరు వినే ఉంటారు. విశాలాంధ్ర మహాసభ ఇంకో ప్రధాన అంశాలు ఏంటి, అందులో ఎవరు ప్రముఖులు, విశాలాంధ్ర మహాసభలు రావడానికి అసలు ప్రధాన కారణాలు ఏంటి,
విశాలాంధ్ర కోరుకున్నటువంటి ప్రజలకు ఏం చేయాలనే దానికి ఎస్ఆర్సీ ఏర్పాటు ఏంటి? ఎస్ఆర్సీ వచ్చిన తర్వాత తెలంగాణ ప్రజలు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత ఆంధ్రప్రదేశ్ పరంగా కొన్ని భయాలు ఉంటాయి మాకు, అవి తీర్చాల్సిన బాధ్యత ఉందని తెలంగాణ ప్రజలు కోరితే దానికి జెంటిల్మెన్ అగ్రిమెంట్ అని ఉంటుంది. దాన్ని పెద్ద మనుషుల ఒప్పందం అని అంటారు. దాన్ని చేయడం, అందులో కొన్ని ప్రధాన అంశాలు సూచిస్తారు. అక్కడ ముఖ్యమంత్రి అయితే ఇక్కడ ఉప ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం ఇవ్వాలి, ఇక్కడ సీఎం అయితే అక్కడ డిప్యూటీ సీఎం ఇవ్వాలి. అలాగే లొకాలిటీ విషయంలో కొన్ని ఇయర్స్ ఇచ్చారు, లాంగ్వేజ్ విషయంలో కొన్ని ఇయర్స్ ఇచ్చారు, వాటర్ ఫెసిలిటీ విషయంలో కొన్ని ఇయర్స్ ఇచ్చారు. అలా తెలంగాణ వాళ్ళకి కొన్ని సపరేట్ సెక్యూరిటీస్, ప్రతిపాదనలు, భద్రతలు ఇవ్వబడ్డాయి ఆ అగ్రిమెంట్లో. అలా ఆంధ్రప్రదేశ్ 1956లో ఉమ్మడి తెలంగాణ ఆంధ్ర ప్రజలు కలిసి వచ్చారు. దాని తర్వాత మళ్ళీ పరిణామాలన్నీ మారినాయి. ఆ మార్పే ఇక్కడ మనం గుర్తిస్తే తెలంగాణ ప్రాంతాల్లో తెలంగాణ ఉద్యమం, తెలంగాణలో జరిగినటువంటి పోరాటాలు, ఆ పోరాటాల్లో ప్రధాన అంశాలు ఏంటి? దాన్ని తెలంగాణ హిస్టరీలో 150 మార్కులకి ఇస్తాడు. తెలంగాణ మూమెంట్ అనేది 150 మార్క్స్. అదేంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే వాళ్ళ తెలంగాణ కోసం చేసే పోరాటం. ఆంధ్ర చేసాం మనం 2014 వరకు కలిసి ఉన్నాం, కానీ ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తరువాత పెద్ద మనుషుల ఒప్పందానికి కొన్ని తూట్లు పొడవడం జరుగుతుంది. అంటే పెద్ద మనుషుల ఒప్పందం ప్రాబ్లం వచ్చింది. ప్రాబ్లం అంటే ఏంటి? ఆంధ్రలో సీఎం అయ్యాడు, మరి ఇక్కడ డిప్యూటీ సీఎం ఇవ్వాలి కదా తెలంగాణకి. అకార్డింగ్ టు జెంటిల్మెన్ అగ్రిమెంట్, పెద్ద మనుషుల ఒప్పందం ప్రకారం. అలా ఆంధ్ర వాళ్ళు ఆ ప్రతిపాదనని వ్యతిరేకిస్తారు. ఆర్థిక మంత్రో లేకపోతే హోమ్ మినిస్టర్ ఇస్తాం కానీ డిప్యూటీ సీఎం అంటారు. అలా ప్రాబ్లం అనేది ఎప్పుడు స్టార్ట్ అయిందో వీళ్ళకి ఉద్యమం ప్రారంభమైపోతుంది. అందుకే ఈ తెలంగాణ మూమెంట్ అనేది యాక్చువల్గా చెప్పాలంటే ఎప్పుడో వచ్చింది, కానీ తారాస్థాయికి ఎప్పుడు వచ్చేస్తుంది అంటే 1968లో వచ్చేస్తుంది. 68 to 1969 ఈ రెండింటి మధ్యలో ఇయర్లో స్టార్ట్ అయిపోతుంది. అలా ప్రారంభమైంది. అలా తెలంగాణ మూమెంట్ అనేది 3 దశలుగా ఉంటుంది, 3 పార్ట్స్గా ఉంటుంది. 3 పార్ట్స్ అంటే 150 మార్క్స్. ఒక పార్ట్కి 50 మార్కులు ఇస్తున్నారు వాళ్ళ దాంట్లో. మనకి ఆంధ్ర హిస్టరీ ఇక్కడ ఆంధ్ర వాళ్ళకి సపరేట్గా ఇచ్చేది 75 మార్క్సే, కానీ తెలంగాణ మూమెంట్కే గ్రూప్ 2లో 150 మార్కులు ఇస్తున్నారు. తర్వాత జనరల్గా తెలంగాణ కల్చర్కి ఇప్పుడు చెప్పుకున్న కామన్ టాపిక్స్ ఉన్నాయి చూడండి, వాటికి 30 మార్కులు ఇస్తున్నారు. 150 + 30 గ్రూప్ 2లో వాళ్ళకి 180 మార్కులు ఉంటాయి. 1 కాదు 2 కాదు, 150 మార్కులు. ఆంధ్ర వాళ్ళకైతే 105 మార్కులే. అర్థమవుతుందా? అక్కడ ఇండియన్ హిస్టరీకి సంబంధించి ఒక 30 మార్కులు వస్తాయి హిస్టరీ పరంగా, 75 మార్కులు ఏపీ హిస్టరీ పరంగా వస్తాయి. వీళ్ళకి 105 అయితే వాళ్ళకి 180 మార్కులు. అంటే హిస్టరీ బాగా చదువుకున్న తెలంగాణ స్టూడెంట్ ఎవరైనా ఉండగలిగితే మంచి పోస్ట్ వచ్చేస్తుంది, బ్రహ్మాండమైన పోస్ట్ వస్తుంది. అంటే ఆన్లైన్లో ఉన్నటువంటి మన స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే అది కొంచెం తెలుసుకోవాలి. తెలంగాణ మూమెంట్లో అద్భుతమైన అంశాలు ఉంటాయండి. మొదటి ఫేజ్ అంతా ఎట్లా ఉంటుందంటే ఐడియా ఆఫ్ తెలంగాణ దృక్పథం ఏంటి, తెలంగాణ ఉన్నటువంటి ప్రాసెస్ ఏంటి, అది ఎప్పుడు స్టార్ట్? 1948లో స్టార్ట్ అవుతుంది, 1970 వరకు కొనసాగుతుంది. తెలంగాణలో ఉన్నటువంటి ప్రాసెస్, తెలంగాణలో ఏం జరుగుతోంది, తెలంగాణలో నిజాంలు ఉన్న పరిపాలించే, ఎందుకంటే 1948 వరకు వాళ్ళు నిజామ్స్ పరిపాలిస్తారు. 48 మనకి ఇక్కడ సెప్టెంబర్ 17 వచ్చేసరికి వాళ్ళు క్లోజ్ అవుతారు. మన ఈ తెలంగాణ తీసుకెళ్ళి ఇండియన్ యూనియన్లో కలిపేస్తారు. అంతవరకు జరిగినటువంటి ప్రాసెస్లో వాళ్ళ దృక్పథాలు ఎలా మారాయి, వాళ్ళు ఏ విధంగా స్వేచ్ఛా స్వతంత్రాల కోసం తపిస్తున్నారు అనే అంశాలన్నీ ఇందులో చూడాల్సి వస్తుంది. అంటే 1948 to 1970 వరకు, అంటే నియర్లీ 22 ఇయర్స్ అనమాట. అక్కడ ఆ దృక్పథం, ఆ 22 ఇయర్స్లో జరిగిన ప్రాసెస్ అంతా చూడాలి. తర్వాత రెండవది ప్రధానమైనటువంటి అంశము మొబలైజ్ ఈరా అంటారు దాన్ని, మొబలైజేషన్ ఆఫ్ తెలంగాణ. అంటే తెలంగాణ ప్రజలు ఏ విధంగా తమని తాము సంస్కరించుకుంటూ ముందుకు పోయారు, ఏ విధంగా వాళ్ళు అభివృద్ధి పదం వైపు నడిచారు. అంటే 1971 నుంచి స్టార్ట్ అయిపోతుంది 1990 వరకు, మళ్ళీ ఇదొక 20 ఏళ్ళు కొనసాగుతుంది. అది 20, ఇదొక 20 మొబలైజ్ అవుతారనమాట. అంటే ప్రముఖమైన నాయకులు, కొన్ని సంస్థలు, అక్కడ జరిగిన అంతకుముందు జరిగిన పరిపాలనా విధానంలో ప్రధాన అంశాలు అక్కడ వాళ్ళు చూడాల్సి ఉంటుంది. చాలా ఇంపార్టెంట్ అనే అంశం ఇది. వాళ్ళ తలరాతనే మార్చేస్తుంది తెలంగాణ మూమెంట్ అనేది.
ఇది మనం గుర్తించాల్సిన. ఇక మూడో పార్ట్, ఈ మూడింటికి ఒక్కొక్క దానికి 50 మార్కులు ఇస్తారు. మరి లాస్ట్ వన్ ఏంటి? కంప్లీట్గా ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ 2000 ఎక్కడి నుంచి మొదలవుతుంది? మళ్ళీ 1991 స్టార్ట్ అవుతుంది, 2014 వరకు వెళ్ళిపోతుంది. ఈ మధ్యలో తెలంగాణ కోసం పాటుపడిన వ్యక్తులు ఎవరు? పార్టీలు ఏమైనా ఉన్నాయా? సంస్థలు ఏమైనా ఉన్నాయా? నాయకులు ఎవరైనా ఉన్నారా? ఆ నాయకులు చేసిన పరిణామాలు ఏంటి? ఆ మధ్యలో ఆంధ్ర వాళ్ళకి తెలంగాణ వాళ్ళకి జరిగినటువంటి కొన్ని ప్రధానమైన, ఇప్పుడు మహాసభలు లాంటివి ఏమైనా జరిగినాయా? వాళ్ళు తీసుకున్న తీర్మానాలు ఏంటి? వాట్ అబౌట్ ఇట్? ఏదైనా దాని గురించి కావచ్చు. అవన్నీ కూడా గుత్తగా ఉంటాయి అక్కడ. అయితే అన్నీ జరిగిన తెలంగాణ రాష్ట్ర సమితి కొంతవరకు పోరాటం అనేది కొనసాగించింది. దాన్నే మనకి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, కేసీఆర్ గారు అంటారు. ఆయన చేశారు. తెలంగాణ వచ్చుడు, కేసీఆర్ చచ్చుడు, ఇలాంటి డైలాగ్స్, ఇలాంటి పద్ధతులు అన్నీ ఉంటాయి. ఆయన ఆ విధంగానే పోరాడించి ఉద్యమకారుడు ఒక రకంగా చెప్పాలంటే, ఆయన కాదనలేం. కేంద్ర ప్రభుత్వాన్ని మెడలు వంచి తెలంగాణ ప్రాంతాన్ని తేవడానికి చేసే ప్రయత్నం ఆయన చేశారు. తప్పు కాదు, బాగానే చేశారు, సాధించుకున్నారు. 2014 జూన్ 2 తర్వాత ఆంధ్రప్రదేశ్ సెపరేట్ అయిపోతుంది, ఇది సెపరేట్ అయిపోతుంది. ఇక్కడ ఇది నేర్చుకుంటాం. గ్రూప్ 2లో తెలంగాణ వాళ్ళు. ఆంధ్ర వాళ్ళు ఏమవుతారు? 2014 నుంచి లాస్ట్ యూనిట్లో ఏం చేయాలి? బైఫికేషన్ అయిపోయిన తర్వాత, అయితే బైఫికేషన్ అనేటువంటి ప్రోగ్రామ్ హిస్టరీలో లేదు, ఎకానమీలోకి వెళ్ళిపోయింది. సెపరేట్ ఒకప్పుడు కలిపి ఉండేది. ఆంధ్ర హిస్టరీలో కాంబినేషన్ ఉండేది, అది చెప్పుకునేవాళ్ళం. కానీ బైఫికేషన్ ఏంటంటే ఎకానమీతో కొంతవరకు బాగా ముడిపడి ఉంటుంది. ఆస్తులు, పంపకాలు, వ్యవహారాలు ఉంటాయి కనుక అది ఎకానమీలో ఉండాలని చెప్పేసి ఏపీపీఎస్సీ వాళ్ళు అందులో పెట్టారు. సో మరి ఇదేం చేస్తారు ఇక్కడ? 2014 నుంచి అంటే వాళ్ళు నిర్ణయించుకున్నటువంటి ప్రధాన అంశం ఏంటంటే 1956 ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ ఏర్పడిందో అక్కడి నుంచి మొదలుకొని 2014 మధ్యలో జరిగినటువంటి ప్రాధాన్యతమైనటువంటి సాంస్కృతిక పరమైన అంశాలు, మతపరమైన అంశాలు, కళలకు సంబంధించిన అంశాలు, ఈ అంశాలన్నింటినీ మీరు 2014 వరకు చదవండి అని చెప్పేసి అక్కడ పెట్టారు. ఆ టాపిక్ అక్కడేమో తెలంగాణ మూమెంట్ అయిపోయింది, ఇక్కడేమో ఈ ప్రోగ్రాంగా మారిపోయింది. ఇలా సిలబస్ పరంగా దాన్ని సెపరేట్ చేసి చదువుకోవాల్సిన అవసరం ఉంటుంది. పైగా కొన్ని అంశాలు ఇరు వర్గాలకి సమానంగా ఉంటాయి. కాకపోతే కాకతీయులు ఎస్పెషల్లీ తెలంగాణ దృష్టిలో పెట్టుకొని చదువుకోవాలి. అక్కడ కాకతీయులు తెలంగాణని ఆంధ్రాని దృష్టిలో పెట్టుకొని ఆంధ్ర వాళ్ళు చదవాల్సి ఉంటుంది. ఈ రెండింటికి డిఫరెంట్ ఉంటుంది. ఇక శాతవాహనులు ఉంటారు. ఎందుకు? శాతవాహనుల యొక్క ఆధారం మనకు దొరికింది కోటిలింగాల తెలంగాణ ప్రాంతంలో దొరికినాయి. అందుకు తెలంగాణని అనుసరిస్తూ మళ్ళీ కోటిలింగాలను దృష్టిలో పెట్టుకొని శాతవాహనుల యొక్క పుట్టుక గురించి మాట్లాడుకోవాలి. శాతవాహనుల యొక్క కాలక్రమం గురించి, శాతవాహనుల నుంచి మించి ఎన్ని వందల సంవత్సరాలు పరిపాలించారు, వాళ్ళకి ఆధారాలు ఎక్కడ దొరికినాయి, ఆధార ప్రకారం ఎవరు ఏమన్నారు అనే అంశాలని మనం సెపరేట్ వాళ్ళ యొక్క ప్రతిష్టానపురమా, ధాన్యాకటకమా, శ్రీకాకుళమా, కోటిలింగాల, ఇలా దేని రాజధానులు ఎక్కడెక్కడ చేసుకొని పరిపాలించారనే అంశంపై చాలామంది చరిత్రకారులు చాలా రకాలైన వ్యూస్, అభిప్రాయాలు ఇచ్చారు. దాని మీద 1 or 2 క్వశ్చన్స్ వస్తాయి. ఎందుకంటే శాతవాహనులు అనేది ఇరు వర్గాల టాపిక్ కనుక కొన్ని ప్రధాన అంశాలు చెప్తాను వినండి. శాతవాహనులకు సంబంధించినంతవరకు 4 నుంచి 6 క్వశ్చన్లు వస్తాయి ఆ టాపిక్లోనే. అతి పెద్ద టాపిక్లు ఏంటంటే తెలంగాణ వాళ్ళకి, ఆంధ్ర వాళ్ళకి శాతవాహనులు ఒక టాపిక్ చాలా పెద్దది కాంబినేషన్లు. రెండోది ప్రధానమైనది విజయనగరం ఒకటి, కాకతీయులు ఒకటి, పెద్ద టాపిక్స్ కలిపి చేసుకున్నటువంటి టాపిక్స్లో. ఆంధ్ర పరంగానే పెద్ద టాపిక్ ఏది అంటే శాతవాహనుల తర్వాత మీకు ప్రధానమైన తూర్పు చాళుక్యులు అంటారు, ఈస్టర్న్ చాళుక్యస్. చాలా లెంగ్తీ, చాలామంది కింగ్స్ వస్తారు అక్కడ జరిగే ప్రతి పరిణామం కూడా అవసరమే. శాతవాహనులకు ఎలాగైతే 4 to 6 క్వశ్చన్స్ వస్తాయో ఇందులో ఖచ్చితంగా ఈ తూర్పు చాళుక్యులు లేదా ఈస్టర్న్ చాళుక్యస్ సంబంధించినంత వరకు ఖచ్చితంగా 4 నుంచి 5 క్వశ్చన్లు వచ్చే ఛాన్స్ ఉంటుంది. అంత రేంజ్ ఉంటుంది ఆ టాపిక్కి. మీకు మధ్యలో విష్ణుకుండలు ఉన్నారు, వాళ్ళకి మనకి అమ్మాయి తెలంగాణ వాళ్ళకి ఆంధ్ర వాళ్ళకి కలిపి ఉన్నటువంటిది. అది కూడా ఒక రకం. అయితే ఇప్పుడు మనం ఒక విషయం గురించి మాట్లాడుకోవాలి, సంక్షిప్తం, టైం కూడా లేదు, జస్ట్ జనరల్గా చెప్తున్నాను.
శాతవాహనుల గురించి ఒకసారి తెలంగాణ వాళ్ళు కూడా జస్ట్ కొన్ని విషయాలు వినండి. అంటే మీరు చదువుకునే దానికంటే మీది ఏ స్థాయిలో ఉంది మీరు కొంచెం అంచనా వేసుకోండి. తెలంగాణ వాళ్ళు ప్లస్ ఆంధ్ర వాళ్ళు అంటే కాంబినేషన్లో ఉండే టాపిక్ ఇది. అదేంటి డబ్బా అంటే ఫర్ ఎగ్జాంపుల్ శాతవాహనులకు సంబంధించినంత వరకు పుట్టు పూర్వోత్తరాలు ఏంటి, శాతవాహనులు ఎవరి దగ్గర పనిచేసి ఉండొచ్చు అంటే అతి పురాతనంగా పరిపాలిస్తూ ఆంధ్ర ప్రాంతాన్ని ఈ తెలంగాణ ప్రాంతాన్ని వచ్చినటువంటి వాళ్ళ దగ్గర వీళ్ళు ఒక రకంగా గుర్రాలకు అధిపతులుగా ఉండేవాళ్ళు అంటుంటారు. ఈ శాతవాహనుల్ని గుర్రాల అధిపతులు అంటే అశ్వమేధికులు అని కూడా పిలుస్తారు. వీళ్ళు అశ్వమేధికాస్ అంటారు, అంటే గుర్రాలకి అది. అలా ఒక వ్యక్తి గుర్రాల్ని సంస్కరిస్తూ బలోపేతంగా తీసుకొచ్చినటువంటి ఒక వ్యక్తి ఉంటాడు. ఆ వ్యక్తి శాతవాహనుడు అని పిలుస్తారు. కానీ శత అంటే 100, వాహనం అంటే గుర్రం. ఇప్పట్లో మోటార్ వెహికల్స్ కాదు కదా, అంటే 100 గుర్రాలకి అధిపతి అని అర్థం. 100 గుర్రాలకి అధిపతి వాడి అసలు పేరేంటి? తెలంగాణ వాళ్ళు ఆంధ్ర వాళ్ళు చెప్పండి. శాతవాహనుడు అంటారు కదా, మరి శాతవాహనుడు వాళ్ళ యొక్క పూర్వీకుడు లేదా స్థాపకుడు అని చెప్తూ ఉంటారు. స్థాపకుడు అంటే పూర్వం నిజంగా శాతవాహన సామ్రాజ్యానికి స్థాపకుడు ఎవరు అవుతాడు కదా. మరి శ్రీముఖుడు పూర్వం వ్యక్తి ఇతడు కదా, అసలు ఆ పేరు రావడానికి కారణమైన వాడు అతడు కదా శాతవాహనుడు. మరి శాతవాహనుడు అసలు పేరేంటి? ఆన్లైన్లో ఉండేవాళ్ళు చెప్పండి, ఎవరైనా ఉన్నారా ఆన్లైన్ వాళ్ళు? టెల్ మీ వన్. శాతవాహనుడికి ఒక పేరు ఇచ్చున్నారు ఆ రోజుల్లో. జనరల్గా ఆయనకి 4-5 పేర్లు ఉంటాయి. కాకపోతే ఈ పేరు మాత్రం ఎక్కువగా పిలిచినటువంటి పేరుగా గుర్తిస్తూ ఉంటారు. రధికుడు అంటారు, అంటే శాతవాహనుడికి సంబంధించినటువంటి అసలు పేరుగా ఉండేది. రధికుడు అన్నట్టుగా వాడి గుర్రాల పోస్టే ఇచ్చారు. ఆ గుర్రాల రథాల కట్ట ఇవన్నీ చేస్తూ ఉంటాడు. రధికుడిగా అతడు పిలువబడతాడు. అక్కడి నుంచి మొదలవుతుంది. అలా మొదలైనటువంటిది శాతవాహన అయితే శాతవాహన సామ్రాజ్యము కంటే ముందు ఆంధ్ర ప్రాంతాన్ని ఏమని పిలిచేవారు? ఇప్పుడు శాతవాహన సామ్రాజ్యం ఆంధ్రాలో పరిపాలించారు. మరి శాతవాహన సామ్రాజ్యానికి ముందు పరిపాలించినటువంటిది ఏంటి అంటే ఏన్షియంట్ ఆంధ్ర చరిత్రలో కొన్ని విషయాలు తెలుసుకోవాలి. అలాగే శాతవాహనులకు పూర్వం ఏన్షియంట్లో ఉన్నటువంటి తెలంగాణ చరిత్రను తెలుసుకోవాలి. అంటే జియోగ్రాఫికల్గా దాన్ని అర్థం చేసుకోవాలి. జియోగ్రఫీలో ఉంటాయి నదులు, వాటి పరివాహక ప్రాంతాలు, వాటి యొక్క ట్రిబ్యూటరీ రివర్స్ అంటే ఉపనదులు, ఇవన్నీ కామన్గా ఉంటాయి. బట్ అక్కడ ముందు జరిగినటువంటి కథ అసలు ముందు పరిపాలకులు ఎవరు, ఇక్కడ ముందు పరిపాలకులు ఎవరు, ఒకటే పాలకులు. కానీ భౌగోళిక పరిసర వాతావరణము పరిణామాల్ని మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అక్కడ నదులు తెలుసుకోవాలి, ఇక్కడ నదులు ఏ నదీ పరివాహక ప్రాంతాల్లో ఉన్నారో తెలుసుకోవాలి, ఎక్కడెక్కడ ఏ నిర్మాణాలు చేపట్టారో తెలుసుకోవాలి. వాటి మీద క్వశ్చన్ వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఇన్నాళ్ళలాగా ఏంటంటే రాజులకు రాణులు ఎందరు, వాళ్ళ పేర్లు ఏంటి, వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు ఏ ఫైటింగ్లు చేశారు, ఎవరిని, ఇది తక్కువ. అంటే పొలిటికల్ ఇష్యూ అనేది చాలా తక్కువ. ఇప్పుడు ఎగ్జామ్ కోణం తెలంగాణ కానీ ఆంధ్ర కానీ దేని దృష్టిలో పెట్టుకుంటాడంటే కల్చరల్ యాక్టివిటీస్ గురించి, సాంస్కృతిక పరిణామాల గురించి మాట్లాడతాడు, మత పరిణామాల గురించి మాట్లాడతాడు, కళల గురించి మాట్లాడతాడు, ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ గురించే మాట్లాడతాడు. వీటి మీద క్వశ్చన్స్ అందిస్తాడు, వేరే క్వశ్చన్స్ అందించాడు. మరి అట్లా ఉన్నటువంటి ఆంధ్ర ప్రాంతాన్ని ఏమని పిలుస్తూ ఉంటారు, తెలంగాణ ప్రాంతాన్ని ఏమని పిలుస్తారు? తెలంగాణకి ఏ పేరు ఉంది, ఆంధ్రాకి ఏ పేరు ఉంది? ఆంధ్రాకి చాలా పేర్లు ఉంటాయి. అందక రట్ట, అంతక దేశము, నదుల రాష్ట్రము, లిట్టోరల్ రాష్ట్రము, ఇలా రకరకాల పేర్లు ఉన్నాయి ఆంధ్రాకి. కానీ అన్నింటికంటే అసలు పేరేంటి ఆంధ్రాకు? అంతక దేశం. అంతక దేశం, అంతక అనే పదం అంధక నుంచి వచ్చింది. అంధ అంటే గుడ్డివాళ్ళ నుంచి వచ్చినటువంటిదే అంతక దేశం. అంతక దేశమే ఆఫ్టర్ సమ్ ఆఫ్ ద హిస్టోరియన్స్ అండ్ రైటర్స్ ఆంధ్రాగా మారుస్తారు. అలా రావడానికి కారణం ఎవరంటే నన్నయ్య గారు రాసినటువంటి కవితల్లో ఉన్నటువంటి ప్రధాన అంశం. 11వ శతాబ్దంలో దీనికి ఈ పేరు అనేది మార్చబడింది. ఈ విధంగా 1 by 1 మార్చారు. అంతక రాష్ట్రం అంటే అంధకులు. అంటే వీళ్ళు ఎక్కడి వాళ్ళు? కృష్ణా గోదావరి బేసిన్లో ఉన్నవాళ్ళు కాదు. వీళ్ళు యాక్చువల్గా నార్త్ వెస్ట్ ఫ్రంటియర్ పార్ట్లో ఉన్నారు. భారత వాయువ్య సరిహద్దు ప్రాంతంలో ఉండేవారు. సింధు నదికి ఆవతలు ఉండేవాళ్ళు వీళ్ళు. అక్కడ ఉన్నటువంటి విశ్వామిత్రుడికి ఒక స్టోరీ కూడా ఉంది. విశ్వామిత్రుడు వాళ్ళ యొక్క కుమారులతో ఎక్కువ మంది భార్యలు, అతనికి చాలామంది పుత్రులు ఉంటారు. వాళ్ళతో పాటు
చాలామంది అతని దగ్గర విధి నేర్చుకుంటూ ఉండేవారు. ఒక రోజున ఒక వ్యక్తి, అంటే ఆ డీటెయిల్స్లోకి నేను వెళ్ళను, టైం చాలా తక్కువ ఉంది కనుక, ఒక వ్యక్తి విశ్వామిత్రుడి దగ్గరికి వచ్చి, సార్ నాకు మీ బిడ్డలతో పాటు నాకు కూడా చదువు నేర్పండి, టూకీగా చెప్పేస్తున్నా, బిడ్డలతో పాటు నాకు కూడా ఎడ్యుకేషన్ నేర్పండి అంటే, ఆయన విశ్వామిత్రుడు ఏంటంటే ఉబ్బులింగ లాగా ఉంటాడు. ఏదైనా పాదాలు నమస్కరించి గౌరవప్రదంగా మాట్లాడితే వాళ్ళకి ఏ పనైనా చేస్తాడు. పాపం ఎవరో నల్లగా ఉన్నాడు, విశ్వామిత్రుడు అంటే వీళ్ళందరూ తెలుపు పూజలు పునస్కారాలు చేసినటువంటి వ్యక్తులు కదా వీళ్ళు. కూర్చొని సరే చెప్తాను, రేపు వేకుజాం 3 గంటలకు వచ్చేసి నా బిడ్డలతో పాటు నీకు చెప్తాను. సో వేకుజాం 3 గంటలకు వచ్చారు, బిడ్డలందరూ చూస్తారు విశ్వామిత్రుడు కొడుకులు, వీడేంటి నల్లగా ఉన్నాడు, వీడి చదువేంటి, వీడు మనకి చదివించి ఇచ్చేయడం ఏంటి అనేసరికి ఒక్కసారి ఆశ్చర్యానికి గురి అవుతుంది వ్యవహారం. వీడెవడో నల్లగా ఉన్నాడు, వీడిని తీసుకొచ్చి మా దగ్గర కూర్చోబెడుతున్నాం ఏంటి నాన్న పితాజీ అని వాళ్ళు సంస్కృత భాష కదా మాట్లాడతారు. లేదు వాడు నేర్చుకుంటాడు, మేము అంగీకరించాం, మా దగ్గర కూర్చొనివ్వమంటారు. నా మాటకి ఎదురు చెప్తారా మీరందరూ గుడ్డి వాళ్ళు అయిపోయి శపించేస్తే, మీరు 24 గంటల్లోపు మీరు బయటికి పోతే ఓకే మనుషులుగా ఉంటారు, లేదంటే బూడిద కుప్పలు అయిపోతారంటాడు. దాంతో భయపడి వాళ్ళు నార్త్ వెస్ట్ ఫ్రంటియర్ పార్ట్ నుంచి ఇలా అనుకుంటే ఈ ప్రాంతం నుంచి స్ట్రైట్గా అలా నడుచుకుంటూ ఇలాగ వచ్చి ఈ ప్రాంతానికి వెళ్ళి ఈ ప్రాంతం నుంచి ఇలా మధ్య భారతదేశంకి ఇక్కడి నుంచి ఇలా వచ్చి ఇక్కడికి వచ్చి స్థిరపడతారు. ఇది వాళ్ళ ప్రధానమైన అంశం. అక్కడి నుంచి ఇలాగ వస్తారు గుడ్డి వాళ్ళుగా. ఆ గుడ్డి వాళ్ళతో ఇక్కడున్న లోకల్ ప్రజలతో కలిసి మెరజై కొత్త సంతానం ఉత్పత్తి చేస్తారు. అది ఎవరి ద్వారా? అంధకుల ద్వారా వచ్చింది, గుడ్డి వాళ్ళ ద్వారా వచ్చింది. గుడ్డివాడు పుట్టాడు కదా, కళ్ళున్నోడు పుడతాడు కదా. అలా ఆంధ్ర రాష్ట్రం వచ్చింది, ఆ అంతక దేశం వచ్చింది. ఆ అంతక దేశం ఎవరి సంతతి అంటే విశ్వామిత్ర సంతతి అంటారు. అందుకు ఆ పేరు ఎక్కువగా కొలుస్తారు, ఎవరి ద్వారా స్టేట్గా నేమ్ ఎట్లా డెలిబరేట్ అయింది అనే దానికి. సో ఇది మనం ఒకసారి గుర్తించవలసి ఉంటుంది. అట్లా లిట్టోరల్ రాష్ట్రం అని, నదుల రాష్ట్రం అని, ఎందుకంటే ఈ రెండు తెలంగాణ ప్రాంతాల్లో జియోగ్రాఫికల్ రిసోర్సెస్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి. అందరికీ ఏ రాష్ట్రం వ్యక్తి అయినా ఈ ప్రాంతానికి వచ్చి బ్రతకగలడు. కానీ ఈ రెండు ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు వేరే ప్రాంతాలకు వెళ్ళి బ్రతకలేరు. అంటే అంత ఎక్కువ ఫెసిలిటీస్ ఉంటాయి ఇక్కడ. వాటర్ ఫెసిలిటీ అయితేనేమి, క్రాప్స్ పంటలు పండడం అయితేనేమి, అట్లాగనే మినరల్స్ విషయం అయితేనేమి, ఐరన్ అయితేనేమి, లేకపోతే ఇంకా ఏమైనా ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లాంటివన్నీ మెటల్స్ అన్నీ ప్యూర్గా బాగా దొరికినటువంటి ప్రాంతాలు ఏమైనా ఉన్నాయంటే రెండు ప్రాంతాలు చాలా. వేరే స్టేట్స్ చూస్తే ఒకటి ఎక్కువైనా ఉంటుంది, ఒకటి తక్కువైనా ఉంటుంది. కానీ ఈ ప్రాంతంలో అన్నీ అధికంగా ఉంటాయి. ఇక్కడికి వచ్చి చాలామంది ప్రజలు, ఇప్పుడు హైదరాబాద్ ఉంది, హైదరాబాదులో ఎన్ని రాష్ట్రాలలో వచ్చి బతుకుతున్నారో లెక్కలేదు. ఒక రకంగా హైదరాబాద్ అలాగనే పెరిగిపోయింది. తర్వాత ముంబై ఎన్ని ప్రాంతాలలో వచ్చి బతుకుతూ ఉన్నారు, అక్కడ కూడా అటువంటిది. అలాగే విశాఖపట్నం, ఇలాంటి ప్రాంతాలు మనం తీసుకునేటప్పుడు అలాగే మద్రాస్ రిసోర్సెస్ ఏరియా. అంటే భారతదేశం యాక్చువల్గా చెప్పాలంటే పుణ్యభూమి, ఆర్యభూమి అంటారు, అన్ని రిసోర్సెస్. కానీ ఆంధ్ర తెలంగాణకి ఎక్కువ రిసోర్సెస్. అంటే బ్రతకడం మనిషికి మినిమం నీడ్స్ ఏమైనా అవసరం కావాలనుకుంటే ఈ స్టేట్లో హ్యాపీగా బ్రతకొచ్చు. ఇప్పుడు రాజస్థాన్ పోతే ఏం చేస్తారు? కష్టమవుతారు కదా, అక్కడ నీరే దొరకదు. అలాగే మరికొన్ని ప్రాంతాలు, బీహార్ ప్రాంతాలు లాంటివి ఉన్నాయి, యూపీ లాంటి నార్త్ పార్ట్లు ఉంటాయి, అక్కడ ఒకటి ఉంటే ఒకటి దొరకలేనటువంటి ప్రాంతాలు ఉంటాయి. సో అలా ఇలాంటి రిసోర్సెస్ ఉన్నటువంటి ప్రాంతాలు ఈ ఆంధ్ర తెలంగాణ. సో అందుకు ఇతల ఆంధ్ర ప్రాంతాన్ని, తెలంగాణ ప్రాంతాన్ని చదివేటప్పుడు కొన్ని అంశాలని దృష్టిలో పెట్టుకొని మనం చదవాలి. అంటే ఈ నదీ పరివాహక ప్రాంతాలు కావచ్చు, లేకపోతే ఈ పంటలకు సంబంధించిన అంశాలు కావచ్చు. అలా ఆంధ్ర ప్రాంతం అంతక దేశంగా. మరి ఈ తెలంగాణ ప్రాంతాన్ని తెలంగాణ ఏమని పిలిచారు? అరణం అని పిలుస్తారు, అరణం అని పిలిచేవారు. అరణం, ఆంధ్ర అరణం. అరణము అంటే దేశం అని దాని మీనింగ్ వస్తుంది. అంటే ఇది ఒక ప్రాంతం. అరణానికి గల ప్రధానమైన ముందు పాలకులు ఎవరు? ఆ పాలకులే ఆంధ్ర ప్రాంతాన్ని కూడా పిలుస్తారు. గోబద, సమగోప, రణగోప, సంయన, కంపయాన, సంయయాన ఇలాంటి పాలకులందరూ పరిపాలిస్తారు. వాళ్ళే అక్కడికి వచ్చి కూడా పరిపాలిస్తారు. వీళ్ళందరూ ఎక్కడ పరిపాలించారు? తెలంగాణ ప్రాంతంలో కోటిలింగాల ప్రాంతాన్ని దృష్టిలో పెట్టుకొని పరిపాలించారు.
అక్కడే ఈ శాతవాహనుడు కూడా వాళ్ళ దగ్గర పనిచేశాడని, సమగోపుడు అనేటువంటి రాజు దగ్గర పరిపాలించి ఉండేటప్పుడు ఇతను గుర్రాలకు అధిపతిగా పనిచేశాడని, 100 గుర్రాలకి అధిపతిగా పనిచేశాడని, అక్కడ అతనికి సంబంధించినటువంటి కొన్ని నాణ్యాలు కూడా లభించాయని కోటిలింగాల ప్రాంతాల్లో మనకి చరిత్ర చెప్తుంది. అతను శ్రీముఖుడు కూడా అక్కడే దొరుకుతాయి, కోటిలింగాల ప్రాంతంలో దొరుకుతూ ఉంటాయి. అంటే ఇక్కడ అర్థం ఏమిటంటే ఆంధ్రాని మొదటి దశలో పరిపాలించిన వాళ్ళు ఈ ప్రాంతం నుంచే వచ్చారని అంటారు. ఆంధ్ర తెలంగాణ విడిపోయింది కదా 2014లో. విడిపోయినప్పుడు తెలంగాణ స్టేట్ తాలూకా రచయితలు ఏం చేశారంటే తెలంగాణ ప్రాంతానికి మొదటి పుట్టుక ప్రదేశాలు వీళ్ళు సపరేట్గా గుర్తించారు. అక్కడ ఆంధ్రుల్ని పరిపాలించామని చెప్పారు, వీళ్ళు గుర్తించలేదు. అప్పుడు ఆంధ్రులు ఏం చేశారు, మరికొన్ని ప్రతిపాదనలు చేస్తారు. ఏమిటా ప్రతిపాదన? ఆంధ్రదేశం తెలంగాణ ప్రాంతం నుంచి వెళ్ళిపోయినప్పుడు అక్కడ పాలకులు కృష్ణా జిల్లాలోని శ్రీకాకుళాన్ని ప్రధానంగా చేసుకొని కృష్ణా జిల్లా శ్రీకాకుళం అనే ఒక ప్రాంతం ఉంది. అంటే విజయనగరం, విశాఖపట్నం శ్రీకాకుళం కాదు, కృష్ణా జిల్లాలో ఒక శ్రీకాకుళం ఆంధ్ర మహావిష్ణువు టెంపుల్ ఉంటుంది. అతి పురాతనమైన ఆంధ్ర మహావిష్ణు టెంపుల్ మన శ్రీకాకుళంలో ఉంది, కృష్ణా జిల్లాలో. అక్కడ ప్రధానంగా చేసుకొని పరిపాలించారని, ఆ తర్వాత ఈ అమరావతి అనే ప్రాంతాలకి వెళ్ళి పరిపాలించుకున్నారు. ఆ తర్వాత ఆంధ్రదేశ అంతటిని పరిపాలించారని ఇక్కడ చరిత్రకారులు వీళ్ళు రాసుకుంటున్నారు. సో విడిపోక ముందేమో కోటిలింగాలు అన్నారు, విడిపోయిన తర్వాత వీళ్ళకి కోటిలింగాలు అంటారు, వాళ్ళకి కృష్ణా జిల్లాలో శ్రీకాకుళం అంటారు. అలా శాతవాహనులతో ప్రారంభమైనటువంటి అంశం. ఇక్కడ చాలా విషయాలు ఉన్నాయి మనం మాట్లాడుకోవడానికి, చాలా మంచి మంచి బిట్స్ కూడా మనకి డెలిబరేట్ అవుతాయి. అయితే ఒక బిట్టు రీసెంట్గా అడిగారు, మీరు ఆన్లైన్లో చెప్పొచ్చు, ఇందులో తెలంగాణ వాళ్ళకి ఆంధ్ర వాళ్ళకి. అసలు ఆంధ్ర తెలంగాణ పరిపాలించినటువంటి శాతవాహనులకు వీళ్ళకి సత్యాశ్రయులు అనే పేరు కూడా ఉంది. ఎందుకంటే శాతవాహనుల్ని చాలా పేర్లతో పిలుస్తూ ఉంటారు. శాతవాహనులు అంటారు, ఇంకే పేరుతో పిలుస్తారు, సరి అయినటువంటి వాహనము కలిగిన వాళ్ళని పిలుస్తూ ఉంటారు. ఆ తర్వాత రక్షక శాతవాహనులను కూడా పిలుస్తూ ఉంటారు వీళ్ళని. ఆ తర్వాత సత్యాశ్రయ శాతవాహనులను కూడా పిలుస్తూ ఉంటారు. ఇలా రకరకాల పేర్లతో పిలుస్తారు. ఇది విడిచిపెడదాం. అయితే సత్యాశ్రయ లేదా సత్యవంతులు అన్న పేరు శాతవాహనులకి ఎవరు పెట్టారని అడుగుతారు. ఇది చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్లో అడుగుతుంటారు. ఎప్పుడు మనకి తెలిసింది వాడు మనకు తెలిసిన వాడికి తెలుసు కనుక మనకు తెలియని అంశాల మీద వెళ్తుంటాడు. భారతదేశాన్ని పరిపాలించినటువంటి ఒక ప్రముఖమైనటువంటి రాజు దీనికి ఆ పేరు పెట్టడం జరిగింది. ఏన్షియంట్ ఇండియాలో ప్రముఖమైనటువంటి రాజు మౌర్య డైనాస్టీ కింగ్, ద గ్రేట్ కింగ్ అశోకుడు అలా వీళ్ళకి ఆ పేరు పెట్టాడు. సత్యాశ్రయులని పెట్టాడు. ఇది ఆల్రెడీ బిట్స్లో వచ్చినటువంటిది. అంటే ఇది జనరల్గా మన పుస్తకాల్లో రాసి అక్కడ ఉండదు. తెలుగు అకాడమీలోనూ ఈవెన్ ఇంగ్లీష్లో తెలుగులో తర్జుమా చేసినటువంటి అకాడమీ పుస్తకాల్లో దొరుకుతాయి. జనరల్ పుస్తకాల్లో మనకు అంటే లభించవు. అంటే సత్యంతో కూడుకొని ఉన్నవాళ్ళు ఏదైనా అనుకుంటే దాన్ని అనుసరిస్తారు, దాన్ని రిఫ్లెక్షన్గా వ్యతిరేక భావంతో వాళ్ళు ఉండరు అని వాళ్ళ మీద మంచి అభిప్రాయాన్ని ఈ ఆంధ్రుల మీద అంటే శాతవాహనుల మీద అశోకుడు చెప్పడం జరిగింది. అలాంటి వాళ్ళే ఈ శాతవాహనులు. రక్షకులు అంటారు వాళ్ళని. సాటిస్ఫైడ్ వెహికల్ కలిగిన వాళ్ళు, సంతృప్తికరమైన వాహనము కలిగిన వాళ్ళు ఈ శాతవాహనులను అంటామంట. కానీ శాతవాహనుడు అక్కడే 100 గుర్రాలకు అధిపతి. తర్వాత వచ్చినటువంటి వాళ్ళందరూ రాజులు, శ్రీమూడు లాంటి వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళందరూ కూడా. సో ఇది కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు ఆన్లైన్లో ఉన్నటువంటి తెలంగాణ వాళ్ళు కానీ. అలాగే ఈ శాతవాహనులకు సంబంధించినంత వరకు, శాతవాహనులు పరిపాలించినంత వరకు వాళ్ళు కొన్ని ప్రధానమైన నాణ్యాలు తీసుకొచ్చారు. శాతవాహనుల సమాజంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి కులాలు సంబంధించినటువంటి అంశాల మీద క్వశ్చన్ వేస్తాడు. అంటే 18 కులాలు ఉంటాయి. అష్టాదశ కులాలు అంటారు. అష్టాదశ కులాలు మీరు బట్టి పెట్టేయాలి. ఖచ్చితంగా దాని మీద 1 or 2 క్వశ్చన్స్ ఇచ్చేస్తాడు. 18 కులాలు. ఫర్ ఎగ్జాంపుల్ వదిక, తలపిసక, అలాగే సౌగంధిక, అద్దక, అలాగే హాలక,
ఇలా 18 పేర్లు ఉంటాయి. ఇందులో ఏదైనా దీనికి సంబంధించిన అంటాడు, వీరు దీనికి సంబంధించిన వాళ్ళు అంటారు. ఇప్పుడు తెలివిగా మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇస్తూ ఉంటాడు తెలివితేటలే. కానీ తెలివైన స్టూడెంట్స్ ఏంటి, ఒకటి రైట్ అయితే మిగతావన్నీ ఇంచుమించు రైట్ అవుతాయి ఆర్డర్లో పెట్టుకుంటే. ఇప్పుడు అలా ఇవ్వడు, టైటిల్స్ అని ఇస్తూ ఉంటాడు, లేదా ఇప్పుడు చెప్పుకున్నటువంటి కులం ఆ కులంకి ఈ కులం ఇచ్చేసి ఉంచుతాడు. అయితే డైరెక్ట్గా ఇచ్చి ఈ క్రింది వాణిలో సత్యం ఏది అంటాడు. పట్టమని చచ్చిపోవడం ఇంకా బతకడానికి లేదు. ఈ క్రింది వానిలో అసత్యం ఏది అంటాడు. క్రింది దానికి పైదానికి వర్తిస్తుందా అని అంటాడు, పైదానికి కిందిది వర్తిస్తుందా అని అంటాడు. అంటే ఏంటంటే పెరుగుతున్నటువంటి కాంపిటీషన్ బట్టి వాడి ఆలోచన విధానం, ఇచ్చే విధానం కూడా మారుతుంది. ఆ కోణాన్ని బట్టే మనం ముందుకు నడవలసిన అవసరం ఉంటుంది. అలా చదవగలిగితేనే మనం సక్సెస్ సాధించగలుగుతాం ఈ ఈ ఇట్లాంటి విషయాల్లో. ఎందుకంటే 75 మార్కులు ఆంధ్రులకు ఉన్నాయి, వీళ్ళకేమో 150 ప్లస్ అది 30 180 మార్కులు వీళ్ళకు ఉన్నాయి. అంటే చరిత్ర గతిని తిరగరాసినటువంటి అంశాల్లో భాగంగానే ఇవి కొనసాగుతూ ఉంటాయి. ఇది కూడా మనం గుర్తుంచుకోవచ్చు. శాతవాహనుల్లో ప్రధానంగా మనకి ఒక శాతవాహనుల కాలం నాటి ప్రముఖమైనటువంటి బౌద్ధ గురువు ఎవరని అంటారు. అతను మీకు తెలిసే ఉంటుంది, ఇండియన్ ఐన్స్టీన్గా గుర్తించబడ్డాడు. ఏం ఐడియా ఉందా? ఆచార్య నాగార్జునుడు పేరు ఉన్నారు కదా. గౌతమి యజ్ఞశ్రీ శాతకర్ణికి ఆయనకి చాలా ఉంది. 1500 గదులతో 5 అంతస్తులో బిల్డింగ్ కూడా ఆయనకి నిర్మిస్తాడు అక్కడ నాగార్జున కొండపైన. అందుకే ప్రముఖ బౌద్ధ క్షేత్రంగా పేరు పొందింది నాగార్జున కొండ. ఎందుకంటే తర్వాత వచ్చినట్టు ఇక్ష్వాకులు కూడా దాన్నే దృష్టిలో పెట్టుకొని కొనసాగుతూ ఉంటారు. బౌద్ధ మతం అనేది భారీగా పరిడవిల్లుతుంది శాతవాహనుల కాలంలో. ఏ మతం అభివృద్ధి చెందిందంటే హిందువులమే, కానీ బౌద్ధ మతానికి బాగా ఇంపార్టెన్స్ వస్తుంది. రాణులు గౌతమిపుత్ర శాతకి అనే తల్లి గౌతమి బాలశ్రీ కూడా దానికి అవకాశం ఇస్తుంది. ఆమె ఒక శాసనం కూడా వేయిస్తుంది, నాసిక శాసనం. అందులో దానికి ఉన్న ప్రాధాన్యత, వాళ్ళ అబ్బాయి వాళ్ళకి ఇచ్చినటువంటి దానాలు ధర్మాలు అన్నీ కూడా అందులో రాస్తారు నాసిక శాసనాలు. అలాగే గౌతమిపుత్ర శాతకర్ణి యొక్క గొప్పతనం, అతని యొక్క వీరత్వాన్ని శూరత్వాన్ని కూడా అంటే ఇవన్నీ ఏంటంటే మౌలికమైనటువంటి అంశాల మీద ఎక్కువ దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు రాజకీయపరమైన అంశాలకి ప్రాధాన్యత తక్కువ, మౌలికపరమైన అంశాలకి ప్రాధాన్యత. అందులో సామాజిక అంశాలకు ఎక్కువ విలువిస్తాడు. అది తెలంగాణ కావచ్చు, ఆంధ్ర కావచ్చు. ఇట్లా ఈ అంశాలను దృష్టిలో పెట్టుకొని మనం చదవాల్సిన అవసరం ఉంటుంది. ఇకపోతే ఇక్ష్వాకులు వస్తారు, కాంబినేషన్లో ఉన్నటువంటి తెలంగాణ వాళ్ళకి ఆంధ్రాకి. ఇక్షు అంటే చెరుకు, అంటే తీయని అని అర్థం. కృష్ణా గోదావరి బేసిన్లో చెరుకు పంటలు పండించుకొని జనరల్ పంటలు పండించుకున్నటువంటి వాళ్ళు అని వీళ్ళకి ఒక పేరు ఉంది, ఇక్ష్వాకులు. మరి ఇక్ష్వాకుల కాలంలో ప్రధానమైన అంశం ఏంటి, దేనిని వాళ్ళు ప్రవేశపెట్టారు ఆంధ్రదేశానికి అని అడుగుతాడు. ఇక్ష్వాకులు దే ఆర్ ఇంట్రడ్యూస్డ్ వన్ ఆఫ్ ద మ్యారేజ్, ఒక వివాహ విధానాన్ని ప్రవేశపెట్టారు. ఏమిటి, ఆన్లైన్ వాళ్ళు చెప్పగలుగుతారు అనుకుంటాను. వాళ్ళు ప్రవేశపెట్టిన విధానం ఏమిటి అంటే మేనరికపు వివాహాలు ప్రవేశపెడతారు. చదువుకున్నారా, ఏమైనా ఐడియా వచ్చిందా? షష్ఠిశ్రీ బాపిశ్రీ అని అంటుంటారు. వాళ్ళ కూతుర్ని ఒకేసారి పెళ్లి చేసుకోవడం. అంటే మేనరికపు వివాహాలకి ఆంధ్రదేశంలో పెట్టింది పేరు, సృష్టించింది ఎవరంటే వీళ్ళే. అంటే అత్త కూతుర్లో చెల్లెలు కూతుర్లో పెళ్ళిళ్ళు చేసుకునే విధానం వీళ్ళ కాలంలో వస్తుంది. ఇంకొక ప్రధాన అంశం ఏంటి, తొలి దశలో ఎవరు, ఇక్ష్వాకుల వంశస్థాపకుడు ఎవరు, శ్రీ శాంతమూలుడు. అతని కాలంలో వైదిక ధర్మం బాగా డెవలప్ అయింది. ఆ తర్వాత వీరపురుష దత్తుడు వస్తాడు. ఆయన షష్ఠిశ్రీ బాపిశ్రీ వీళ్ళ కారణంగా, భార్యల కారణంగా బౌద్ధ మతానికి ఇంపార్టెన్స్ ఇస్తాడు. నాగార్జున కొండ మీద ఒక ప్రధానమైనటువంటి స్కల్ప్చర్ శిల్పం కూడా మనకు దొరుకుతుంది, శివలింగం మీద కాలు వేసి తొక్కుతున్నట్లుగా. అంటే అతను పుట్టింది హిందూ, తర్వాత భార్యల కారణంగా స్త్రీ కారణంగా అతను హిందూ ధర్మ విడిచిపెట్టి బౌద్ధ ధర్మాన్ని స్వీకరిస్తాడు. ఇవి వీరపురుష దత్తుడు. దక్షిణ భారతదేశపు అశోకుడు అంటుంటారు సౌత్ ఇండియాల ప్రకారంగా. అంటే దాన్ని కూడా మనం ఐడెంటిఫికేషన్ చేయాల్సి ఉంటుంది. అట్లాంటి నిగూఢమైన అంశాలు చూడాలి. ఆ తర్వాత యెహోవా శాంతమూలుడు వస్తాడు. అతను హిందూ ధర్మానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తాడు, బౌద్ధ ధర్మాన్ని ఏమీ కాదనలేదు. ఆ తర్వాత రుద్రపురుష దత్తుడు వస్తాడు. 9 రాజులు ప్రధానంగా, 7 అని చెప్తారు కానీ మనకు చూపించిన 9. అందులో రుద్రపురుష దత్తుడు వస్తాడు. ఇతడేంటి పరిస్థితి, ఇతడి కాలంలో ఏం జరిగింది అంటే ఇతడు కూడా హైందవ ధర్మానికి
అలాగే బౌద్ధ ధర్మానికి ఇచ్చారు. అంటే ఇక్కడ బౌద్ధ ధర్మం హిందూ ధర్మంలో ఒక భాగంగా కొనసాగింది ఇక్ష్వాకుల కాలంలో. అది తెలంగాణ వాళ్ళు చదవాలి, ఆంధ్ర వాళ్ళు చదవాలి. ఖచ్చితంగా అక్కడ నలుగురు గురించి మాట్లాడాలి. ఇక్కడ అశ్వమేధ యాగం చేశారు వాళ్ళు. అలాగే నరమేధ యాగం చేశారు వాళ్ళు. అంటే ఈ యాగాలు చేయడంలో ప్రధాన ఉద్దేశం ఏంటంటే దేవతలు సంతృప్తి పెట్టడం కోసం. అంటే దేవతలకు సంతృప్తి పెట్టే విధి విధానాల కార్యక్రమం, తద్వారా మనం సుఖశాంతులు పొందుతామన్న కార్యక్రమాన్ని చేపట్టింది నాగార్జున కొండపై ఈ ఇక్ష్వాకులే. చాలా యజ్ఞయాగాదులు చేస్తారు. అశ్వమేధ యాగాలు అయితే లెక్కలేదు. అశ్వమేధ యాగాలు అన్నీ చేశారు వాళ్ళు. అందుకే పరిసర ప్రాంతాల్లో, చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇక్ష్వాకులకు తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాల్లోనూ, కన్నడ తూర్పు ప్రాంతాల్లోనూ, అసలు చెన్నై, మద్రాస్కి నార్త్ ప్రాంతంలోనూ, ఒడిశా సౌత్ ప్రాంతంలోనూ, అలాగే ఉత్తర గుజరాత్ తూర్పు ప్రాంతంలోనూ, మధ్యప్రదేశ్ సౌత్ ప్రాంతంలోనూ చాలా ప్రాంతాల వరకు వాళ్ళు తిరిగేశారు శాతవాహనుల మాదిరిగా. సో వాళ్ళని కొన్ని ప్రధాన అంశాలు చెప్పచ్చు. అంటే టాపిక్లో పూర్తిగా వెళ్ళలేము, ఎందుకంటే సమయభావం తక్కువ. ఒక్కటే చెప్పగలుగుతాం, అన్నీ చెప్పలేము. అప్పుడు విష్ణుకుండిలు ఉన్నారు. తెలంగాణ వాళ్ళకి, ఆంధ్ర వాళ్ళకి ఒకటే. విష్ణుకుండిని అంటే వాళ్ళని జనరల్గా ఒక పేరుతో పిలుస్తారండి. విష్ణుకుండిని అంటే ఏమిటి? పంప్కిన్స్ అంటారు వాళ్ళని. గుమ్మడికాయలు, ఇంగ్లీష్లో పంప్కిన్ అంటారు. గుమ్మడికాయ వ్యక్తులు విష్ణుకుండినులు అని అంటే వీళ్ళు దేనికి ప్రసిద్ధి? చాలా చాలా ఇంపార్టెంట్. విష్ణుకుండినుల కాలంలో ఒక ఉత్తర భారతదేశపు రాజు ఆంధ్ర ప్రాంతంపై దాడి చేశాడు. దానిలో అంతర్భాగం తెలంగాణ వాళ్ళు, ఆంధ్ర వాళ్ళు కూడా ఉన్నారు. ఎవరా రాజు? ఉత్తర భారతదేశంలో ఏ వంశం పరిపాలిస్తుంది? విష్ణుకుండినులు పరిపాలిస్తున్నటువంటి సందర్భంలో ఇలాంటి క్వశ్చన్స్ చేస్తాడు. అంటే మూలాలలోకి మనం వెళ్ళాలి. ఏదో జస్ట్ అలా బట్టి చదివే కార్యక్రమం చేపట్టకూడదు. అంటే విష్ణుకుండినులు అనేటువంటి వాళ్ళు పరిపాలిస్తున్నప్పుడు అక్కడ గుప్తులు పరిపాలిస్తూ ఉన్నారు నార్త్ ఇండియాలో. సముద్రగుప్తుడు ఇక్కడ దండయాత్ర చేశాడు. ఈ ప్రాంతాలని తన ఆధీనంలో తెచ్చుకున్నాడు. ఆంధ్ర ప్రాంతం పైన, ఇంక్లూడింగ్ తెలంగాణ ప్రాంతం పైన గుప్తులు అంటే ముఖ్యంగా సముద్రగుప్తుడు ఎటువంటి సిస్టాన్ని అనుసరించాడని అడుగుతాడు. ఏ సిస్టమ్ ఉంచాడు? గ్రహ అనుగ్రహ మోక్షం. వింటున్నారు కదా? గ్రహ అనుగ్రహ, ఎదురు తిరిగితే గ్రహం పట్టుకుంటాడు. మహాప్రభు నువ్వే ఉన్నావు అంటే అనుగ్రహిస్తాడు. అనుగ్రహించితే ఏమిస్తాడు? మోక్షాన్ని ఇస్తాడు. అంటే గ్రహ అనుగ్రహ మోక్షం అనే పద్ధతిలో వాళ్ళని ప్రయోగించి చూశాడు సముద్రగుప్తుడు. అలా తన అండర్లో పెట్టుకుంటూ పరిపాలించాడు మరి విష్ణుకుండినులు సంబంధించినంత వరకు వీళ్ళు ఎటువంటి కళా సంప్రదాయాన్ని అనుసరించారు? అది కూడా క్వశ్చన్గా ఫ్రేమ్ చేస్తారు. విష్ణుకుండినులు అనుసరించినటువంటి కళా సంప్రదాయం ఏమిటి? ఆన్లైన్లో ఉండవాళ్ళు చెప్పగలుగుతారు అనుకుంటాను. విష్ణుకుండినులు తెలంగాణ వాళ్ళు కానీ, ఆంధ్ర వాళ్ళు కానీ చెప్పండి. అంటే విష్ణుకుండినులు ప్రధానంగా అనుసరించినటువంటి విధి విధానాల్లో భాగంగా చెప్పాల్సింది ఏంటి అంటే, గుర్తుపెట్టుకునండి, గుహాలయాల నిర్మాణం. ఈ బిట్టు ఇస్తూ ఉంటాడు. ఎందుకంటే ఇది కామన్గా ఉన్నటువంటి సాంస్కృతికపరమైనటువంటి అంశాల్లో, కళా సంప్రదాయ అంశాల్లో ఇది ప్రధానమైనది. గుహాలయాలు అంటారు. గుహాలయాల నిర్మాణం అనేది చాలా, గుహల్ని కొండల్ని తొలిచి గుహ ఆలయంగా నిర్మించినటువంటి వ్యక్తులు వీళ్ళు విష్ణుకుండినులు. దానికి రకరకాల ఆకారాలు అద్దారు వీళ్ళు. ఇది చాలా ఇంపార్టెంట్ అనే అంశం ఈ విష్ణుకుండినులు చేసినటువంటి ప్రోగ్రాంలో. సో అలా వీళ్ళ సంప్రదాయాలు. ఇక్కడ ఇంకొక ప్రధానమైన క్వశ్చన్ కూడా పేలుతుంది, తెలంగాణ వాళ్ళు, ఆంధ్ర వాళ్ళు కూడా వినాలి. విష్ణుకుండినుల కాలంలో ఏ మతం పూర్తి స్థాయిలో అధఃపాతాలకు వెళ్ళిపోయింది, పూర్తిగా సప్రెస్ చేయబడింది? బౌద్ధ మతం. పూర్తి స్థాయిలో బౌద్ధ మతం నాశనం అయిపోయింది. అసలు బౌద్ధ మతం కనిపించలా, బౌద్ధ మతం లేకుండా పోయింది. హిందూ మతమే అభివృద్ధి చెందింది. అందుకే సముద్రగుప్తుడు వాళ్ళేంటి? హిందువులు, పక్కా హిందువులు. ఇక్కడ హిందూ మతాన్ని అనుసరించమని అనుగ్రహాన్ని ప్రసాదించాడు. హిందూ ధర్మాన్ని అనుసరించారు వీళ్ళు, అనుసరిస్తూ ముందుకు పోయారు. అందుకే వాళ్ళకి మోక్షాన్ని ప్రసాదించాడని, వాళ్ళ చంపలేదని అంటాడు. తనకు వ్యతిరేకం వచ్చినట్టు వాళ్ళందరినీ చంపేశాడని అంటుంటాడు ఈ సముద్రగుప్తుడిని.
అంటే ఇక్కడ ఏంటంటే జరిగింది, బౌద్ధ ధర్మం పై రెండు వంశాల వాళ్ళు ఏ విధంగా డెవలప్ చేశారో విష్ణుకుండలు వచ్చినప్పుడు అలా నాశనం అయిపోయింది. బౌద్ధ ధర్మం మనకు కనిపించకుండా పోయింది. ఇది బిట్టుగానే ఫ్రేమ్ అవుతుంది. ఇకపోతే తర్వాత వచ్చింది యూనిట్ 1 ప్రకారంగా ఆంధ్రాకి తెలంగాణకి సంబంధించింది. అదేంటంటే తూర్పు చాళుక్యులు అంటారు, ఈస్టర్న్ చాళుక్యాస్. యాక్చువల్గా తూర్పు చాళుక్య తెలంగాణ ప్రాంతంలో ఉన్నారు చాళుక్య అనే పేరుతో. అంటే వాళ్ళలో ఉన్నటువంటి కుటుంబాలు వేరైపోయినాయి. యాక్చువల్గా వీళ్ళు పుట్టింది చాళుక్యులు, వాళ్ళు వెస్ట్ పార్ట్లో ఉన్నారు కనుక వెస్ట్రన్ చాళుక్యాస్, పశ్చిమ చాళుక్యులు. తూర్పు ప్రాంతానికి వచ్చారు కనుక తూర్పు చాళుక్యులు. తెలంగాణ ప్రాంతంలో ఏ ప్రాంతంలో ఉన్నారో ఆ ప్రాంతం పేరుతో పిలువబడతారు వాళ్ళు. ముదిగొండ చాళుక్యులు, వేములవాడ చాళుక్యులు. ఇలా ప్రాంతాన్ని పరిపాలించే దాన్ని బట్టి వాళ్ళ యొక్క పేర్లు మారిపోయినాయి. అలా మారిపోతూ వాళ్ళు పిలువబడ్డారు. కానీ వీళ్ళందరూ చాళుక్యులే. చాళుక్య అనే పదం ఎలా వచ్చింది అని అంటే బ్రహ్మదేవుని యొక్క కమండలం నుంచే పేరు. బ్రహ్మదేవుని యొక్క కమండలాన్ని చుళుకం అంటారు. చుళుకం, ఆ చుళుకంలో ఉన్నటువంటి నీటి బొట్టు నుంచి ఆవిర్భవించిన వాళ్ళే ఈ చాళుక్యులు అంటారు. అంటే బ్రహ్మదేవుని కమండలంలో ఉన్నటువంటి చుళుకం నుంచి ఆవిర్భవించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఏమంటారు, చాళుక్యులు అంటారు. అంటే నీటి బొట్టు నుంచి ఆవిర్భవించారని. అలా ఆవిర్భవించినటువంటి వ్యక్తుల్లో రెండో పులకేసి గొప్పవాడు, పేరు వినే ఉంటారు. ఇండియన్ హిస్టరీలో చాళుక్యులు కూడా ప్రధానమైన అంశమే. వాళ్ళు పశ్చిమ భారతదేశం నుంచి తూర్పు భారత దండయాత్రలకు వస్తాడు. తూర్పు ప్రాంతంలో ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి లోకల్ పరిపాలకులందరినీ ఆయన దండయాత్ర చేసి వీళ్ళ వంశాన్ని తీసుకొచ్చి ఇక్కడ స్థాపించాడు. అలా తూర్పు వైపు ఆంధ్ర ప్రాంతంలో స్థాపించారు కనుక వాళ్ళని తూర్పు చాళుక్యులు అని పిలుస్తారు. మరి తూర్పు చాళుక్యుల యొక్క ప్రధాన రాజధాని ఏది? మొట్టమొదటి రాజధానిగా దేన్ని గుర్తిస్తారు? తూర్పు చాళుక్యులది. ఏ ప్రాంతం అంటే నేటి పిఠాపురం. వాళ్ళ మొదటి రాజధాని అది తూర్పు చాళుక్యులే. ఈస్టర్న్ చాళుక్యస్ ద ఫస్ట్ క్యాపిటల్ సిటీ ఇది పిఠాపురం. అప్పట్లో పిఠాపురం అని పిలవలేదు, దాన్ని పిష్టపురం అంటారు. పిష్టపురం. ఇప్పటికీ వాళ్ళ ఆనవాళ్ళు ఊరు మధ్యలో చిన్న చిన్న కోటలు లాంటివి ఉంటాయి, తెలిసే ఉంటుంది. పోటీ చేసినటువంటి ప్రాంతం. ఆ ప్రాంతంలో మొట్టమొదటిసారిగా వాళ్ళు స్టార్ట్ చేశారు. అలా తూర్పు చాళుక్యుల ప్రథమమైన రాజు, తూర్పు చాళుక్య వంశానికి ఆంధ్ర ప్రాంతంలో తూర్పు ప్రాంతంలో స్థాపకుడు ఎవరు అంటే కుబ్జ విష్ణువర్ధనుడు. ఆయన భార్య బెజ్జన మహాదేవి. అర్థమవుతుంది? ఆ బెజ్జన మహాదేవి పేరు మీదుగానే ఇప్పుడున్నటువంటి విజయవాడకి ఒకప్పుడు బెజవాడ అని పేరు పెట్టారు. బెజవాడ పేరు ఎట్లా వచ్చింది ఆంధ్రాలో అంటే కుబ్జ విష్ణువర్ధనుడి యొక్క భార్య పేరే బెజ్జన మహాదేవి, బెజవాడ. ఆమె అమ్మవారి భక్తురాలు. ఆమె పేరునే ఆ ప్రాంతానికి పెట్టేశారు. ఇప్పుడు విజయవాడ. మరి విజయవాడ బెజవాడ కాకమని ఏం పేరు ఉంది దానికి? అది కూడా గుర్తించాలి. ఆంధ్ర వాళ్ళు గుర్తించండి, తెలంగాణ వాళ్ళు చెప్పండి, పర్వాలేదు, తప్పేం లేదు. ఎందుకంటే నేను తెలంగాణ ఆంధ్రాని మెర్జ్ చేసి మాట్లాడుతూ ఉన్నాను. టాపిక్ వచ్చినప్పుడు ఎవరిది వాళ్ళకే విడిపోయి మనం మాట్లాడుకోవచ్చు. ఇప్పుడు విజయవాడ విజయనాథుడు ఒక రాజు పరిపాలించి విజయవాడ వచ్చింది. విజయవాడ బెజవాడ కంటే అసలు ఆ ప్రాంతాన్ని ఏమని పిలిచారు? జనరల్గా ఆ ప్రాంతంలో ఉండే ప్రజలకు ఒక పేరు ఉండేది. ఆ పేరు మారిపోయి బెజవాడ అయింది, బెజవాడ మారిపోయి విజయవాడ అయింది. అంటే బెజవాడ అభివృద్ధి పరంలో ముందుకు పోయింది అంటే ఆంధ్ర ప్రాంతంలో తూర్పు దిక్కు ఎవరు కారకులు అంటే తూర్పు చాళుక్యులే. అందులో మొదటి కారకుడు కుబ్జ విష్ణువర్ధనుడు. ఎందుకంటే కుబ్జ విష్ణువర్ధనుడు పిఠాపురంలో స్టార్ట్ అయినప్పటికీ ఆయన వేంగి ప్రాంతం వరకు వెళతాడు. ఆ వేంగి ఇంకా తూర్పు దిక్కు వెళ్ళిపోతాడు, నెల్లూరు పరిసర ప్రాంతానికి వెళ్ళిపోతాడు. అక్కడి నుంచి చిన్నవేగి పెదవేగి అంటారు అక్కడి నుంచి పిష్టపురం, ఈ రెండిని పరిపాలిస్తూ ఉన్నప్పుడు తూర్పు ప్రాంతంలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం దెబ్బతిన్నాయని అక్కడి నుంచి తిన్న ఇక్కడికి వస్తాడు. అందుకే వీళ్ళ కాలంలోనే హియాన్ సాంగ్ అనేవాడు ఆంధ్రదేశాన్ని పర్యటిస్తాడు. అంటే ప్రతి అంశాన్ని మనం చూడాల్సి ఉంటుంది. ఆయన పర్యటించేటప్పుడు చెప్పాడు అటు వీళ్ళకి, నల్లని ఏనుగులు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం తిరుగుతున్నాయని, ఆ నల్లని ఏనుగులు ఒక్కొక్క ఏనుగు ఒక పెద్ద పర్వతంలా ఉంటుందని, వ్యవసాయాలను నాశనం చేసేసేయని,
ప్రజలు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారని హియాన్ సాంగ్ సియుకి అనే బుక్లో రాసుకున్నాడు క్లియర్గానే. ఆ బుక్ పరంగా మనకి చాలా వివరాలు మళ్ళీ అందు వచ్చినాయి. అప్పుడు ఏం చేశాడు, పిష్టపురం నుంచి వేంగి వెళ్ళాడు, వేంగి ప్రాంతం నుంచి మళ్ళీ తిన్నగా శ్రీకాకుళం విజయనగరం ప్రాంతాలు కూడా పర్యటించాడు. ఆ ప్రాంతాలు పర్యటించి మొత్తం ఈ ప్రాంతాలన్నింటికీ రాజు అయ్యాడు. అక్కడ ఉండే వాళ్ళందరూ అతనికి సామంతులు అయిపోయారు, అడాప్టెడ్ ప్రిన్సిపల్ స్టేట్స్ అయిపోయారు. సో దాన్ని కూడా మనం ఐడెంటిఫై చేయాలి. ఆ తర్వాత ఈ రాజుల్లో కనీసం ఒక 23, 24, 25 మంది 30 మంది రాజుల వరకు వెళ్ళిపోతారు వీళ్ళు. ఎప్పుడు 606లో ప్రారంభమవుతుంది, ఇంచుమించుగా 30లో ప్రారంభమవుతుంది. రెండో పోలికేసి అప్పచెప్తారు కుబ్జ విష్ణువర్ధనుడికి. మళ్ళీ ఎంతవరకు 1075 వరకు పరిపాలించారు వీళ్ళు. అంటే 7, 8, 9, 10 400 సంవత్సరాల పైబడి పరిపాలించారు. అందుకే వీళ్ళ చరిత్ర చాలా పెద్దది, చాలా ఎక్కువ పాయింట్స్ ఉంటాయి ఈ తూర్పు చాళుక్యుల అంశాల్లో. అంటే ఆ డెప్త్ మనం చూడాలి, ఏదేదో మామూలుగా చూసి వెళ్ళిపోయేదానికంటే. ఇప్పుడు ఆంధ్ర మళ్ళీ చోళులు వస్తారు. చోళులు యాక్చువల్గా తమిళ దేశానికి చెందిన వాళ్ళు. ఇది చివరి టాపిక్ అక్కడికి. కానీ ఇండియన్ హిస్టరీ పరంగా మళ్ళీ తెలంగాణలో కూడా చోళులు చూడాలి. కానీ ఆంధ్ర సెపరేట్. ఎందుకు తెలంగాణ ప్రాంతంలో చోళులు ప్రత్యేకంగా కనిపించరు, చాళుక్యులే కనిపిస్తారు. మరి ఆంధ్ర చోళులు రేనాటి చోళులు అంటారు. కర్నూలు, కడప ప్రాంతాన్ని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు రాయలసీమ ఏరియా, అనంతపురం ప్రాంతాలని ఈ తెలుగు చోళులు పరిపాలించారు. రేనాటి చోళులు అంటారు, పొత్తపి చోళులు అంటారు. ఇలాంటి చోళులందరూ అక్కడ పరిపాలించారు ఈ ఇప్పుడున్నటువంటి రాయలసీమ ఏరియాని అంతటినీ. కలిమెల్లె శాసనం చాలా ఇంపార్టెంట్ అక్కడ. అలాగే ఆ టైంలో వాళ్ళు పరిపాలన ఈ రాయలసీమ ఏరియాలో దేనిని ఏర్పాటు చేశారు. ఈ రోజునున్న కడప పూర్తిగా అటవీతో అడవుల్లో ఉండేది, అటవీ ప్రాంతంలో కలిసిపోయినట్టు ఉండేది ఇప్పుడున్నటువంటి కడప ప్రాంతం. ఆ కడప అడవిని అంతటి తీసి కడప ప్రాంతాన్ని నిర్మించింది కూడా ఈ తెలుగు చోళులే, రేనాటి చోళులకు సంబంధించినటువంటి అంశం. అందులో మళ్ళీ వాళ్ళ కుటుంబాలు ప్రాంతాన్ని బట్టి పరిపాలించారు కనుక రకరకాల పేర్లతో రేనాడు ప్రాంతంలో, పొత్తపి ప్రాంతాల్లో, సురజిల్ల ప్రాంతాల్లో జల చోళులని ఇలా రకరకాల ప్రాంతాలు ఉంటాయి. ఆ ప్రాంతాలన్నీ వాళ్ళు ఆ ప్రాంతాలు బట్టి వాళ్ళు పిలువబడ్డారు. అయితే ఈ చెప్పుకున్నటువంటి శాతవాహనులు, అలాగే ఇక్ష్వాకులు, విష్ణుకుండినులు, తూర్పు చాళుక్యులు, ఈస్టర్న్ చాళుక్యాస్, ఆంధ్ర చోళాస్, కామన్గా ఉన్న అంశం ఏంటంటే ఈ రాజులందరినీ జనరల్గా తెలుసుకుంటూ వారి కాలాలలో సామాజిక అంశాలకి ప్రాధాన్యత ఇవ్వాలి, రిలీజియస్ అంశాలకి ప్రాధాన్యత ఇవ్వాలి, అట్లాగనే ఆర్థిక అంశాలకి, ఎకానమిక్ కండిషన్స్కి ప్రాధాన్యత ఇవ్వాలి, తర్వాత ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ ప్రాంతాలకి ప్రాధాన్యతనివ్వాలి. అలా ఈ మొత్తం చెప్పుకునే ఈ అంశాలన్నింటికీ కూడా అవే ఇక్కడ తెలంగాణలో అదే చేయాలి, ఆంధ్రాలోనూ అదే చేయాలి. అట్లా మనం వీటిని ముందుకు నడుపుకుంటూ తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. ఇలా ఈ తెలంగాణ సిలబస్ అయితేనేమి, ఆంధ్ర సిలబస్ అయితేనేమి ఇక్కడ చదువుకోవాల్సిన ప్రాధాన్యత ఎప్పుడు కూడా మోసగా చదవకూడదు. మోసగా చదివితే మనకు మార్కులు రావు. ఎవరికీ తెలియని అంశాలే మనం ప్రజెంట్ చేయగలిగితేనే మనకు వస్తుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఈ రోజుల్లో జనరల్గా ఒకప్పుడు పాత పద్ధతిలో చదువుతామంటే అవ్వదు. ఇచ్చే క్వశ్చనే తప్పు చేసి అవ్వకూడదు. మనకు వచ్చిందే తప్పు చేస్తాం. తీరా ఎగ్జామ్ హాల్ నుంచి బయటకు వచ్చాక అరే ఇది తప్పు అయిపోయింది అనుకుంటాం, మనకు ఉద్యోగం రాదు. ఎవరికి రాని మార్క్ వస్తేనే మనకు ఉద్యోగం వస్తుంది. సో ఆ విధంగా మనం ప్యూర్లీ అకాడమీ మీద ఆధారపడి మనం క్లాస్ చెప్పుకుంటాం ఇంకా డెప్త్గా. ఇప్పుడు ఎందుకంటే ఏపీపీఎస్సీ వాడు కానీ టీజీపీఎస్సీ వాళ్ళు కానీ ఏం చేస్తారంటే ఎన్సీఆర్టీ బేస్ మీద సిబిఎస్ఈ సిలబస్ల మీద దృష్టిలో పెట్టుకొని వాటిని దృష్టిలో పెట్టుకొని కొన్ని క్వశ్చన్లు తయారు చేస్తున్నారు. తెలుగు అకాడమీలో ఉన్నాయి ఆ టాపిక్స్, కాకపోతే అంత లోతుగా వెళ్ళరు. వీళ్ళు ప్రైవేట్ ఆధార బుక్కులు కొనేయడం, చదివేయడం, వెళ్ళిపోవడం. దానివలన మనకి ఉద్యోగం రాదు. తెలంగాణ వాళ్ళకి, ఆంధ్ర వాళ్ళకి తెలుగు అకాడమీలో ప్రచురించబడినటువంటి పుస్తకాలు, స్టాండర్డ్ బుక్స్ ఉన్నాయి, చదవాలి. ఆ బుక్స్ చదివితే కానీ మనం ఈ ప్రైవేట్ పుస్తకాల్ని అధిగమించగలుగుతాం, ర్యాంక్ తెచ్చుకోగలుగుతాం. చాలా ఎక్కువ తెలుగు అకాడమీలో ఇప్పుడు ప్రధానమైన పుస్తకాలు ఇప్పుడు తెలంగాణ వాళ్ళకి కావచ్చు, ఆంధ్ర వాళ్ళకి కావచ్చు, కానీ బిఎస్ఎల్ హనుమంతరావు గారి బుక్ ఉంటుంది. అలాగే రెండవది బిఎస్ఎల్ హనుమంతరావు గారి బుక్ చదవాలి. రెండవ సెకండ్ ఇయర్ ఫైనల్ ఇయర్ డిగ్రీ ఉంటుంది,
ఫైనల్ ఇయర్ డిగ్రీలో ఆంధ్ర హిస్టరీ అని ఒక టాపిక్ ఉంటుంది. అదొక సెమిస్టర్ అనమాట, ఫైనల్ ఇయర్ బిఏలో. అలాగే పివి పరబ్రహ్మయ్య శాస్త్రి బుక్ ఒకటి చదవాలి, పివి పరబ్రహ్మయ్య పుస్తకం, అది ఒకటి చదవాలి. తర్వాత రండి, కృష్ణ యాదవ్ గారి బుక్ చదవాలి, కృష్ణ యాదవ్ గారి బుక్ చదవాలి. అలాగే నరసయ్య గారి బుక్ చదవాలి. ఇవి ఆంధ్ర వాళ్ళకి తెలంగాణలో కలిపి ఉంటాయి. కృష్ణ యాదవ్ గారు, నరసయ్య గారు పుస్తకాలు చదివి తీరాలి. వాళ్ళకి ఆ పేర్లతోనే ఉంటాయి ఆ పుస్తకాలు. అలాగే సోమశేఖర్ గారి బుక్ చదవాలి, సోమశేఖర్ గారి బుక్ చదవాలి. అలాగే తెలుగు అకాడమీ తెలంగాణ వాళ్ళ కోసము ఆంధ్రుల కోసం విడివిడిగా బుక్కులు రాశారు. తెలుగు అకాడమీ మనకి లైబ్రరీలో కానీ మా బుక్ షాపులో కానీ చూస్తే తెలుగు అకాడమీలో తెలుగు అకాడమీ వాళ్ళు రాసిన తెలంగాణ హిస్టరీ ఉంది, తెలుగు అకాడమీ రాసిన ఆంధ్ర హిస్టరీ ఉంది. అది చదవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే తెలంగాణ వాళ్ళు మళ్ళీ సెపరేట్గా ఒక బుక్ చదువుకుంటే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో ఉంటుంది. తెలంగాణ వాళ్ళు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో ప్యూర్లీ తెలంగాణ హిస్టరీ ఉంటుంది. అది చదువుకుంటే ఇంకా వాళ్ళకి కొన్ని ఫిక్స్ అయ్యే అవకాశం ఉంటుంది మీ తెలంగాణ రీజియన్లో. అట్లాగే ఇంకొక బుక్ ఉంది, శ్రీనివాస్ అని తెలంగాణ అలాగే ఆంధ్ర మీద కూడా రాశాడు. ఆ బుక్ ఒకటి బాగా పనిచేస్తుంది, చదవాల్సిన అవసరం ఉంది. అయితే ఇన్ని పుస్తకాలు కొన్ని చదువుతామా? నా క్లాస్లో కూర్చుంటే ఈ పుస్తకాలన్నీ మీరు చదివినట్లే. ఎందుకంటే ఈ పుస్తకాలన్నీ కూడా నేను సెపరేట్ చేసుకున్నాను, వాటికి సంబంధించినటువంటి డెప్త్ ఇన్ఫర్మేషన్ని రెడీ చేసుకున్నాం. బాగా చదవగలిగితే 75 మార్కుల్లో ఖచ్చితంగా 65 మార్కులు, 67, 68 మార్కులు తెచ్చుకోవచ్చు, వస్తాయి అంతే. కానీ డైలీ క్లాసులో రన్ అవుతూ ఉండాలి, చెప్పిన ప్రతి పాయింట్ నోట్స్లో ప్రజెంటేషన్ చేసుకుంటూ ఉండాలి. అలాగే తెలంగాణ వాళ్ళు డైలీ క్లాసులో ఉండగలిగితే ఖచ్చితంగా ఏవైతే మీరు అనుకున్నటువంటి తెలంగాణ మూమెంట్ కావచ్చు, లేదా తెలంగాణ సాంస్కృతిక పరమైన చరిత్ర కావచ్చు, ఆ 30 ఇది 150 దగ్గర 160, 165 మార్కులు కూడా తెచ్చుకోవచ్చు తెలంగాణ వాళ్ళు. అంటే మన ఉన్నటువంటి ఇంట్రెస్ట్ ఉండాలి, జాగ్రత్తగా నేర్చుకోవాలి, ప్రతి పాయింట్ రాసుకోవాలి. ఎందుకంటే ఇన్ని పుస్తకాలు మీకు దొరకకపోవచ్చు, కొన్నే లభ్యం కావచ్చు. అట్లాంటప్పుడు మనకు శరణ్యం ఏంటంటే క్లాస్ నోట్స్ మనకి హార్ట్తో సమానం, గుండెకాయ లాంటిది. కనుక ఆ నోట్స్ ప్రిపేర్ చేసుకుంటూ మనకు దొరికిన పుస్తకాల్ని అలా చదువుకుంటూ ముందుకు వెళితే అందులో కూడా ఇంకా ముఖ్యమైన పాయింట్స్ ఉంటే సెపరేట్ నోట్స్ రాసుకుంటూ క్లాస్ నోట్స్ ఆ నోట్స్ కలిపి చదువుకుంటే పక్కా ష్యూర్ హిస్టరీలో మనం 100%, 99% ఒక పాలు భగవంతుడు మనం విక్టరీని సాధించడానికి అవకాశం ఉంటుంది. అది తెలంగాణలో కావచ్చు, ఆంధ్రలో కావచ్చు. ఎందుకు తెలంగాణ ఆంధ్రాని సెపరేట్ చేసి చెప్పుకుంటాం కనుక ఎవరి పాయింట్స్ వాళ్ళకి ఇస్తాం. ఇది ఓకే. టైం ఓవర్. మీకు ఎప్పుడు క్లాస్ అయిపోయిన తర్వాత మీకు జనరల్గా చెప్పాలని మరొక క్లాస్ ఉంటుందా? ఇదే లాస్ట్ ఓరియంటేషన్ క్లాస్ అనుకుంటాను మీకు. రేపు ఒకటి ఉంటుంది, అర్థమెటిక్ రేపు ఉంది. ఎస్ రేపు ఉంది క్లాస్, అర్థమెటిక్ క్లాస్. అది ఇంకా టైం ఇవ్వలేదు మీకు, రేపు డిక్లేర్ చేస్తారు. ఎందుకంటే రేపు అర్థమెటిక్ క్లాస్ అయిపోయింది, అప్పటి నుంచి టైం ఇస్తారు. టైం ప్రకారం మీరు కంటిన్యూ అయిపోతే ఆన్లైన్లో ఉన్నవాళ్ళు, ఆఫ్లైన్లో ఉన్నవాళ్ళు చాలా జాగ్రత్తగా పట్టుకోగలగాలి. మీరు సక్సెస్ అవ్వడానికి హిస్టరీ పరంగా మీకు 105 మార్కులు వస్తాయి, వాళ్ళకి 180 మార్కులు. ఈ 105 మార్కుల్లో మీకు 90 మార్కులు వస్తే చాలు. అట్లీస్ట్ 5 మార్కులు 15 మార్కులు తీసేసిన వాళ్ళకి 160, 165 మార్కులు వచ్చి 160 మార్కులు వస్తే చాలు, వాళ్ళు గెయిన్ అయిపోతారు వాళ్ళు హిస్టరీలో. కానీ ఆ ప్రకారంగా వచ్చేటట్లు మనం అకాడమీలో ఉన్న ఇన్ఫర్మేషన్ క్లియర్గా ఇస్తాం, చదివిస్తాం. అలాగూ టెస్టులు పెడతా ఉంటారు కనుక సక్సెస్ అవ్వడానికి చాలా ఎక్కువ రేటింగ్ ఉంటుంది. మన సంస్థకి ఇందులో మంచి పేరు కూడా ఉంది, విష్ణు ఐఏఎస్ అకాడమీ. నేను క్లాస్ చెప్తూ ఉంటాను, మీరు రాసుకుంటూ ఉంటారు. నేను నోట్స్ కొన్ని అంశాలు చెప్తూ ఉంటాను, మీరు రాసుకుంటూ ఉంటారు. మీకు హిస్టరీ పరంగా
ఏ ఇబ్బంది లేకుండా ముందుకెళ్ళే విధంగా తయారు చేద్దాం. అందులో డౌట్ ఏం లేదు. భగవంతుడి మీద ఎప్పుడైనా నమ్మకం ఉంచి క్లాస్ చదువుకుంటే ఖచ్చితంగా వస్తాయి. ఓకే మేడం, థ్యాంక్ యూ. ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ స్టూడెంట్స్ అందరికీ కూడా మరొకసారి మీ యొక్క ఎఫర్ట్కి సంతోషం. థ్యాంక్ యూ వెరీ మచ్.